ఈరోజు తెలంగాణలో జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ఈ కార్యక్రమానికి పూర్తి సమన్వయకర్తగా వ్యవహరించి అందరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టడంలో రూపకల్పన చేయడంలో ముందుకు నడిపించి ఈ సభను విజయవంతం చేయడంలో అతి ముఖ్యమైన పాత్రధారుడు సోదరులు మన ఉన్నతాధికారి ఆనంద్ మాధవ్ గారికి, ఈ వేదిక మీద ఉన్న మాదిగ ఉద్యోగ పెద్దలకి, ఎంఆర్ఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వానికి, ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయడానికి గ్రామాల నుండి తరలి వచ్చిన మా జాతి ప్రజలకి, ఇంత ఆలస్యమైన మన సభ వివరాలని సమాజం ముందుకు తీసుకెళ్లడం కోసం ఇక్కడ వేచి ఉన్న పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మన స్వాగత యాత్ర కార్యక్రమం మొదలైన నుంచి ప్రస్తుతం ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మనకి సహాయ సహకారం అందించిన పోలీసు యంత్రాంగ పెద్దలకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా జాతి ప్రజలారా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఆత్మీయ కలయిక సమ్మేళనాన్ని జరుపుతున్నాయో మనందరికీ తెలుసు. నా ప్రజలారా, ఏ ప్రత్యేక పరిస్థితులు ఉన్న సమయంలో మనం ఈ ఆత్మ ద్వారా సమ్మేళనాన్ని జరుపుకుంటున్నామో మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమం జరపడానికి ముందుగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని మనం అందరం కలిసి అభినందించాలి. ఎందుకంటే మన సోదరులు మన ఉన్నతాధికారి పనిచేస్తున్న ఆనంద్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసిన మన మునియప్ప గారి దగ్గర పనిచేశారు ఒక అధికారిగా. అప్పటి నుండే పరిచయం ఉన్నది. అయితే కేంద్ర మంత్రివర్గంలో మునియప్ప గారు ఉన్నంత వరకు ఆయన మన మాదిగను కనుక, కర్ణాటక కమిట్మెంట్ ఉన్న మాదిగ కనుక మాదిగ బిడ్డ ఆనందను దగ్గర పెట్టుకొని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ మాదిగ బిడ్డకు ఏ సహకారం కావాలన్నా మునియప్ప గారి దగ్గరికి వెళ్తే ముందు చెప్పేది చేయించేది ఆనంద్ కుమార్ గారిని. తర్వాత
ఆయన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో భాగంగా వాళ్ళ గుజరాత్లోనూ ఇప్పుడు అందులో భాగంగా మనకు విశాఖపట్నం వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు అనంతరం సోదరుడు నాకు ఫోన్ చేశారు. ఢిల్లీలో ఎన్టీవీలో పనిచేస్తున్న సీనియర్ రిపోర్టర్ ప్రసాద్ అనే ఒక సోదరుడు ఉన్నారు. అతను మన మాదిగ సామాజిక వర్గం కాకపోయినా ఉన్నత వర్గాల నుంచి చెప్తేనా కొంత ఢిల్లీలో మన వార్తలను చూపెట్టే ద్వారా అక్కడున్న పాత్రికా మిత్రుల్ని ఎలక్ట్రానిక్ మిత్రుల్ని సమన్వయం చేసి మన పత్రికా విలేకరుల సమావేశం జోపాయం చేసే ద్వారా ఆయన కొంత కీలకమైన భూమిక పోషించలేదు. ఆయనప్పుడు ఈ ప్రాంతం ఎక్కువ సోదరులు ప్రసాద్ మరి ఆనందన్న మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్నాం కార్యక్రమానికి వెళ్ళాలి అని చెప్పి. అయితే కార్యక్రమం ఎలా ఉండాలన్నప్పుడు తేదీచ్చిన తర్వాత విజయోత్సవ సభ పెట్టుకుందామనే ఒక ఆలోచన మనం చేశారు. కానీ విజయోత్సవ సభ అనే పేరుతో కాకుండా ఒక ఉన్నత ఉద్యోగ అధికారి ఈ సమావేశానికి ముందుకొచ్చారు కనుక మన కులంలో ఉండబడే మేధావి వర్గం ఉన్నత ఉద్యోగ వర్గం కూడా ఆ సమావేశానికి వస్తారు. దాని ద్వారా జరుగుతున్న విషయాలను చర్చించుకొని భవిష్యత్తులో మనందరూ కలిసి ఏం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది కనుక విజయోత్సవం అనే పేరుతో కాకుండా ఒక ఆత్మీయ కలయికగా మనం అందరూ కలిసి సమాజం పెట్టుకున్నామని చెప్పి తేదీ ఇవ్వడం జరిగింది. ఈ తేదీ అనంతరం మనోళ్ళు కూడా చెప్పారు అన్న విజయోత్సవ సభ కోరుదాము అని చెప్పి. కానీ ఎక్కడ కూడా ఈ 50 రోజుల కాలంలో మనందరికీ తెలుసు తీర్పు వచ్చి 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల కాలంలో ఎక్కడ కూడా మనం విజయోత్సవ సభలకు ఎక్కడ మనం పెట్టలేదు, అవసరం లేదని చెప్పారు. ఢిల్లీ నుంచి నేను వచ్చిన రోజు కొంత మనలో ఉత్సాహంలో కొంత ప్రదర్శన హైదరాబాద్ చేసి ఉండవచ్చు. ఈ రోజు నేను జనాలు వస్తున్నప్పుడు మనలో ఉత్సాహంతో కొంత ప్రదర్శన చేసి ఉండవచ్చు. కానీ అది విజయోత్సవంలో భాగం కాకుండా మనం విషయాలను చర్చించుకొని మరింత ముందుకెళ్ళడం కోసం జరగాల్సిన కార్యక్రమాన్ని మనం మొన్న ఆగస్టు 13 హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు తెనాలి వచ్చినప్పుడు కానీ అదే కార్యక్రమం జరుగుతున్నాయి. ఎందుకు విజయోత్సవానికి మనం వెళ్ళట్లేదు అన్నప్పుడు తీర్పు మనకు అనుకూలం వచ్చిన మాట వాస్తవమే. సుదీర్ఘకాలంగా జరుగుతున్న పోరాటం, మన జాతి ఆకాంక్ష సుప్రీంకోర్టు ద్వారా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం 6 జడ్జిల తీర్పుతో మనకు అనుకూలమైన తీర్పుతో మన జాతి స్వప్నం వర్గీకరణ లక్ష్యం నెరవేరినట్టయింది. మరి నెరవేరిన వెంటనే మనం ఎందుకు విజయోత్సవానికి వెళ్ళలేదు అనే విషయం కూడా వస్తుంది. కానీ ఆ తీర్పును మనం అమలు చేయించుకున్నప్పుడు, ఆ అమలు జరుగుతున్న సమయంలో ఆ ఫలితాలను బిడ్డలకు అందుతున్నప్పుడు అప్పుడు మనం ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తీర్పును మనం అమలు చేయించుకోవడం అనేది మొదటి కర్తవ్యంగా పెట్టుకున్నాం. అమలు జరుగుతున్న సందర్భంగా మన బిడ్డలకు ఉద్యోగావకాశాలు వస్తున్న సమయంలో, మన బిడ్డలకు విద్యావకాశాలు పెరుగుతున్న సమయంలో సందర్భాన్ని చూసుకొని మనం విజయోత్సవ సభ పెట్టుకున్నాం. ఆ విజయోత్సవ సభకు వర్గీకరణ లక్ష్యానికి చేయూతనిచ్చిన వారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళందరి సమక్షంలోనే విజయోత్సవాన్ని భవిష్యత్తులో పెట్టుకున్నాం. ఆ ఆలోచనతో ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భావించుకున్నాం. అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట, వర్గీకరణ కనుకలు వచ్చిన మాట, మన జాతికి వచ్చిన మాట ఎంత వాస్తవమో దాన్ని అమలు చేయించుకోవడం మీద మన దృష్టి పెట్టాల్సిన అవసరం మనకున్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ప్రారంభించినాయి. వర్గీకరణ కేసు విషయం పంజాబ్ కూడా కనుక పంజాబ్ కూడా స్వాగతించింది. అయితే పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. అంతకుముందు వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు స్టే మీద ఉన్నది. 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు మీద ఆధారపడి గతంలో స్టే ఉన్నది కనుక ఇప్పుడు స్టే వికెట్ అయినట్టయింది. తీర్పు అక్కడ అమలు జరుగుతుంది. అట్లనే తమిళనాడులో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు వాళ్లకు కూడా సుప్రీంకోర్టు స్టే మీద ఉన్నది. ఇప్పుడు స్టే వికెట్ అయినట్టయింది. వర్గీకరణ అనుగుణంగా తీర్పు వచ్చింది కాబట్టి అక్కడ జరుగుతుంది. కానీ మనకి 2004లోనే వర్గీకరణ రద్దయింది కనుక ఇప్పుడు తిరిగి 2024లో తీర్పు వర్గీకరణ అనుగుణంగా వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పి ఆనాడు వచ్చిన తీర్పు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రానికే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రభుత్వాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నది. ఆయన ఒక బీసీ ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. అమలు కోసం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళలేదు కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వర్గీకరణ స్వాగతించింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంలో మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటనను కొంత ముందుకు తీసుకెళ్లి దిశగా జరుగుతున్న ప్రయత్నంలో నిన్నలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మొదటి సమావేశం ఈ మధ్య కాలంలో కొంత సమయం జరిగింది. నేను మన దగ్గరకు వస్తున్న సమయంలో నేను మన సామర్థ్య వర్గానికి సంబంధించిన మన కులకుడైన దామోదర్ రాయలసిన గారిని మంత్రి దామోదర్ రాయలసిన గారిని కలిసి మీ దగ్గరకు వచ్చాను. బహుశా సోమవారం నాడు కానీ మంగళాపురం లోపు మరొకసారి ఆ కమిటీ కూర్చొని వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉందనే విషయం మరొకసారి కూలంకషంగా చర్చించి ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్న పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళి రావాలని, తమిళనాడుకి వెళ్ళి రావాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. హర్యానా కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. హర్యానాలో ఎస్సీ వర్గీకరణ విద్యారంగంలో జరుగుతుంది. ఉద్యోగ రంగంలో అమలు చేయడానికి మేము ముందుకొచ్చామని చెప్పి నిన్ననే క్యాబినెట్ తీర్మానం బీజేపీ ప్రభుత్వం చేసింది. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల అది కొంత ఎన్నికలకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు. వర్గీకరణ పనులు అమలు చేసిన కాలంలో మన జాతి బిడ్డలకు 22,000 ఉద్యోగాలకు పైగా వచ్చినాయి. వేలాది ఉన్నత విద్యావకాశాలు కూడా మన బిడ్డలకు దక్కినాయి. నిజంగా ఆ కాలంలో 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన కాలమే మనకు ఒక స్వర్ణయుగం లాంటిది. జాతికి 50 ఏళ్లలో రాని అవకాశాలు గతంలో 50 ఏళ్లలో రాని అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల్లో మనకు దక్కిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంతవరకు వర్గీకరణ అమలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదన్న పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో, కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో సాంకేతిక కారణాలు సాటి చూపెట్టి వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. తిరిగి మనం 2024లో మళ్ళీ ఉన్నాం.
ఈ 2024లో మళ్ళీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో గౌరవ ప్రజలు బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నది, మిత్రపక్షం బీజేపీ. కేంద్రంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది, మిత్రపక్షం టీడీపీ. ఆనాడు టీడీపీ బీజేపీ కూటమి ఉన్నప్పుడే ఇక్కడ మనకు వర్గీకరణ అమలు జరిగింది, అక్కడ మనకు సానుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్గీకరణకు సానుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డ ఈ రోజుల్లో కూడా టీడీపీ బీజేపీ అన్వేషణ ఉన్నది, కేంద్రంలో కూడా మళ్ళీ టీడీపీ బీజేపీ అలయన్సే మనకు అక్కడ కనిపిస్తున్నది. అంటే సానుకూలమైన వాతావరణం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కట్టుబడి ఉన్నదని, ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశారు. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలో మన మాల సామర్థ్య వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ జిల్లాలు కూడా ఉన్నాయి. జనాభాలు తూర్పుగోదావరి జిల్లా రాని చోట అక్కడక్కడ కొన్ని జిల్లాలు ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ఆ జిల్లాలో ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు కూడా వర్గీకరణ పెట్టమని చెప్తుంది. అక్కడ ఎన్నికల ముందే చెప్తుంది. అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పిన కారణమైంది. ఎవరు ఓట్లు వేసినా ఏకమైనా నేను మాత్రం మాదిగల పక్షాలు ఉంటానని ఆనాడు అని చెప్పింది. అది ఎన్నికల దగ్గర మాట్లాడడం కాదు కదా. సహజంగా ఆంధ్రప్రదేశ్ అంటే మాలలు ఎక్కున్నారని మాదిగలు తక్కున్నారని ఒక ప్రచారం ఉంటే బయట వాళ్ళు ఎక్కువ చేశారు కనుక వాళ్ళకు మనకు తేడా స్వల్పం మాత్రమే. కానీ మేము ఎక్కువ చెప్పుకోవడం కోసం చెప్తున్న ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందే నామకోసం పెట్టడమే కాకుండా ఎన్నికల ముందే వర్గీకరణ పెట్టమని ప్రతి బహిరంగ సభలు చెప్పుకుంటూ వచ్చేసాం. మనందరం కలిసి చూశాం. అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఏమనుకున్నా పర్లేదు, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను న్యాయం లేకుండా సామర్థ్య న్యాయం లేకుండా మాదిగలు లేకుండా అని చెప్పి ఆయన గీత తీసుకున్నట్టుగానే మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చినాక గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆయన మొట్టమొదటి పడుతున్న కుప్పంలో చేసినప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్న ధరలో నేను చేస్తానన్న మాట ఆయన మాట్లాడడం జరిగింది. అతను ఇంకా తీర్పు రాలేదు. అంతేకాకుండా ఆయన చాలా బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 3 పార్టీల కూటమి కావచ్చు, కానీ ఈ 3 పార్టీలకు సమానంగా ఎంఆర్ఎస్ కూడా బాగా కష్టపడుతుంది నా గెలుపు కోసం అని చెప్పిన బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అంటే ఎన్నికలకు ముందు చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు మాట్లాడారు, గెలిచినాక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఆ తీర్పుని స్వాగతించడమే కాకుండా నేను 30 ఏళ్ల క్రితమే ఎస్సీ వర్గీకరణ చేశాను, ఆ చట్టమే ఇవాళ మన వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు అని చెప్పి ఆయన చేసే చట్టాన్ని మనం పునరుద్ధరించిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. బహుశా ఈ మధ్యకాలంలో ఒకసారి నేను, మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సురేష్, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్పీ అధ్యక్షుడు మన తమ్ముడు విశ్వనాథ్ నాయకత్వంలో ఒకసారి కలిసి ఆయనను అభినందించినప్పుడు కూడా అతి త్వరలో కలుసుకుందామని చెప్పడం జరిగింది, వర్గీకరణ చర్చించుకొని ముందుకు వెళ్ళడానికి మా ముగ్గురు ముందు. అదే సమయంలో ఒకసారి హైదరాబాద్లో ఆయన ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, కృష్ణ నేను హైదరాబాద్కి వచ్చానని సార్ కలిసిపోదామని చెప్పి. సరే కలుస్తున్నాడని చెప్పి నేను శాలువ కప్పడానికి బోకి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తే ఆయన నాకు శాలువ కప్పి నాకు బోకి ఇచ్చి నేను వర్గీకరణ చేసిన మాట నిజమే కానీ 30 ఏళ్ళు ఉద్యమాన్ని కాపాడింది నిలబెట్టింది నువ్వే కనుక ఆ అభినందన నీకే చెప్పాలని చెప్పి నాకు శాలువ కప్పి బోకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒక 25-30 నిమిషాలు అర్థం ఉండే సమయం
ఇద్దరం కలిసి కొన్ని విషయాలను చర్చించడం జరిగింది. అప్పటికి తీర్పు వచ్చేసింది. బహుశా త్వరలోనే మనం కలుసుకుందాం. అంతకుముందు ఎంఆర్పిఎస్ డెలిగేషన్తో ఒక 100 మందితో చర్చించారు. ఒక 12 మంది అతి ముఖ్య నాయకులతో ఒక గంట సేపు కూర్చొని చర్చించారు. అట్లనే నేను హైదరాబాద్లో ఉన్నది మళ్ళీ మా 100 మంది డెలిగేషన్ ముందు ఒకసారి ఒక గంట సమయం కూర్చుందాం సార్, మీరు మాకు టైం ఇవ్వండి, ఎట్లా ముందు అడిగేవాళ్ళు మనం చర్చించుకుందాం అన్నప్పుడు ఖచ్చితంగా తెలుసా మనం కూర్చున్నాం. నేను కూర్చోవడానికి టైం ఇస్తానన్నా తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే భారీ తుఫాన్ రావడంతో ఇటు విజయవాడ మొత్తం అమరావతి కాకుండా చాలా ప్రాంతాలు అతలాకుతలమై చాలా నష్టాన్ని దారితీసిన సందర్భం. ఆయన కూడా 10-15 రోజులు ఏ పని పెట్టుకోకుండా అదే పని మీద ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి ఒక జటిలమైన సమస్య ఎదుర్కొంటున్న సమయంలో మనం వచ్చి మళ్ళీ గుర్తు చేయడం భావ్యం కాదని చెప్పి ఆ కార్యక్రమాన్ని మనం ఆపుకున్నాం. కానీ రేపు నేను ఇక్కడనే ఉంటాను. అతి ముఖ్యమైన మన వాళ్ళతో మాట్లాడతా. ఇప్పటికే మన ఎమ్మెల్యేలు ప్రతిరోజు నాకు టచ్లో ఉన్నారు. మన ఎంపీ కృష్ణప్రసాద్ గారు టచ్లో ఉన్నారు. 1-2 సందర్భాల్లో మనం కలుసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి నేను ఇటు అందుబాటులో ఉంటాను కనుక ముందు మన కులస్తులైన మన ఎమ్మెల్యేలతో మాట్లాడి, మన సోదరుడు మన ఎంపీ గారితో మాట్లాడి, టీడీపీలో ఉండబడి అతి ముఖ్యమైన కొంతమంది ఒక్కరిద్దరితో మాట్లాడి, అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు టైం తీసుకొని ఒక గంట సమయం మన సమావేశం ఖర్చు చేస్తే ఆ తర్వాత కార్యక్రమం ఎట్లా ముందుకు వెళ్ళాలో ఆలోచించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకేమి వర్గీకరణ అమలు జరగదు అనే డౌట్ మనకేం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన బహిరంగంగా ఎన్నికల ముందు 10 మీటింగులు మాట్లాడగలిగాడు. సుప్రీంకోర్టు తీర్పు రాక ముందు కుప్పంతో సహా చాలా సమావేశాలు మాట్లాడిండు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కూడా మాట్లాడిండు. మనం పోయినప్పుడు మాట్లాడిండు. అనివార్యంగా ఒక 10 రోజుల కార్యక్రమం వరదలు రావడం వల్ల కొంత ఇబ్బంది అయినా దాన్ని ముందుకు నడిపించే దిశగా అతి త్వరలో మన కార్యక్రమం వేసుకొని ముందుకు సాగుదాం. ఒక అంశంగా మనం ముందుకు తీసుకెళ్తాం. కానీ మనం అనుకున్నంత ఈజీగా తెలంగాణలోనూ కర్ణాటకలోనూ కొంత వర్గీకరణ అమలు జరగడానికి కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీగా లేదు ఆడ. ఇక్కడ మనం ఆయనే ఫైనల్ లీడర్ తీసుకుంటాడు కనుక ఆయన మీద వేరే బాసులు కారు కనుక ఒకవేళ ఎన్డీఏ ఉంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక ఆయన 100% 1000% మనకు అనుకూలంగా ఉన్నాడు కనుక ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. కానీ తెలంగాణలో మనకు ప్రాబ్లం ఉన్నది, కర్ణాటకలో కూడా మనకు ప్రాబ్లం ఉన్నది. కారణం ఏంటంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, మనం ఒక్కసారి సమీక్ష చేసుకుంటే మనం అర్థం కావాల్సిందంటే 2 సందర్భాల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది మన కేసు. 2 సందర్భాల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది మన కేసు. 2004లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది, 2024లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 2004లో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పింది. 2024లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పింది. తేడా ఏందో మనం అర్థం చేసుకుంటే ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్నది యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్. ఏ పార్టీలో మానవాధిపత్యం ఉంటుందో మనకు తెలుసు. ఏ పార్టీలో వర్గీకరణ జరుగుతుందో మానవ ఒత్తిడి ఉంటుందో మనకు తెలుసు. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కృష్ణ నేను వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అని చెప్పి స్వర్గీయ రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆయన నిర్ణయాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకునే శక్తివంతంగా ఆనాడు పనబాక లక్ష్మి, జేడి శీలం, పనబాక లక్ష్మితో పాటు చింతామోహన్, హర్ష కుమార్, కొప్పుల రాజు వీళ్ళందరూ స్వర్గీయ రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా అయినా ఆయన మాట కూడా చెల్లకుండా కేంద్ర కాంగ్రెస్ను కట్టడి చేసుకొని వాళ్ళు ఆపగలిగింది. అంటే వర్గీకరణ జరగకుండా ఆపగలిగిండు. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఏకుండా ఆపగలిగింది. ఈ విషయం మనం మర్చిపోవడం సాధనని కోరుతున్నాను నేను. ఎస్సీ వర్గీకరణ రాజకీయంగా ముందుకెళ్లకుండా ఆపగలిగిండ్రు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రానికి నోటీసులు వెళ్తాయో వెళ్ళవా? మరి కేంద్రం ఏం చేసిందంటే కేంద్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వలే. ఎవరు ఒత్తిడి వాళ్ళు ఇవ్వలేరు? మాలల ఒత్తిడి వాళ్ళు ఇవ్వలేదు. ఈ విషయం మీరు మర్చిపోవాలి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో మన 2024లో విచారణ జరిగింది అనుకున్నాం. సుప్రీంకోర్టులో 2024లో విచారణ జరిగింది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కేంద్రం నోటీస్ వెళ్ళినా లేదా? వెళ్ళింది. మరి కేంద్రం ఏం చేసింది? సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చేసింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలమని చెప్పి అఫిడవిట్ ఇచ్చేసింది. ఆనాడు ఇవ్వకపోవడానికి కారణం కాంగ్రెస్ లో మాలల ఒత్తిడి, మాలల పలుకుబడి. మనం ఓడిపోయాం. ఇప్పుడు ఇవ్వడానికి కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చి వర్గీకరణ అనుకూలంగా మాట్లాడి సుప్రీంకోర్టులో విచారణ త్వరగా జరిగేటట్టు చేద్దాం, సుప్రీంకోర్టు కూడా కేంద్రం వర్గీకరణ అనుకూలంగా సహకరిస్తుందని చెప్పి ధైర్యంగా మన వేదిక మీద మాట్లాడిన తర్వాత అందుకనుగుణంగా ప్రక్రియ ముందుకు సాగింది. ఇవాళ మనం గెలిచాం. ఆనాడు ఓడిపోవడానికి కాంగ్రెస్ ఈనాడు మనకు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా ప్రధాన కారణం. అఫిడవిట్ ఇవ్వడానికి ముందు తీసుకున్న నిర్ణయం గౌరవ నరేంద్ర మోడీ గారు సభకు రావడం, మనల్ని మన బాధలు మన కష్టాలు వినడం, అందుకు అనుగుణంగా ఆయన ప్రక్రియను ముందుకు నడిపించడం, ఇది మనం చూసాం. ఇగో ఇప్పుడు మనం ఆలోచించాం. ఇప్పుడు అదే కాంగ్రెస్ లో జాతీయ స్థాయి పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే మళ్ళీ మల్లికార్జున ఖర్గే. మనలాంటి వాళ్ళం పుట్టక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ సంజయ్ గారు మన మాల సోదరుడు, దేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలాంటి వాళ్ళు పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మన దామోదర్ సంజయ్ అయ్యాడు. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ అతి కీలకమైన దశలో ఉన్న సమయంలో కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే కూడా మాల కులస్తుడు మళ్ళీ జాతీయ అధ్యక్షుడే. మీ దృష్టికి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణానికి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్న సమయంలోనే సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడింది. ఆయన ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడు, మీటింగ్లో పాల్గొన్నాడు, ధర్నాలో పాల్గొన్నాడు, భారీ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఉద్యమానికి అప్పుడప్పుడు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కాబట్టి ఆయన మన పక్షాన ఉంటాడు. అందుకు అనుగుణంగా ప్రకటన చేసిండు. ఏమని చేసిండు? ఈ దేశంలో అందరికంటే ముందు నేనే వర్గీకరణ అమలు చేస్తానని ప్రకటన చేసిండు. అసెంబ్లీలో చేసిండు. కానీ అసెంబ్లీలో ఆ ప్రకటన చేసినాక జాతి అంతా సంతోషంగా ఉన్నది. కానీ 3 రోజులకే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో కూడా మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ పిక్చర్లకు రాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనబడుతున్న వేణుగోపాల్ గారితో స్టేట్మెంట్ ఇప్పించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఎవరు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి సంబంధం లేకుండా ముందడుగేయద్దు, అది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది ఈ మాట అని చెప్పేసింది. అంటే ఎస్సీ వర్గీకరణ ముందు అమలు చేస్తామన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అందరికంటే ముందు అమలు చేస్తామనేది ఎవరు? అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మనకు వ్యతిరేకమా? అనుకూలం అనడానికి 10 సాక్ష్యాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రకటన చేసిండు. కానీ ప్రకటన కార్యరూపం దాల్చడానికంటే ముందే అక్కడి నుంచి ప్రకటన వచ్చేసింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఎలాంటి అడుగు ముందుకేయద్దు, ఇంక్లూడింగ్ ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుందని చెప్పేశాడు. అంటే ముందుకెళ్తున్న వానికి కాళ్ళు కట్టేసినట్టేగా. అసెంబ్లీ ఏ గట్టిగానైతే మాట్లాడిండో మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు అదే మాటలు ఇప్పుడు మాట్లాడగలుగుతాడా? నోరు కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేసిండ్రు, నోరు కట్టేశారు. మంత్రివర్గంలో పంపేస్తానన్నాడు, మంత్రివర్గం పంపేస్తానన్నాడు. ఆ మంత్రివర్గ కమిటీలో 5 ఉన్నారు మంత్రులు. కానీ మంత్రి కాని మళ్ళా
మల్లు రవి కూడా ఉన్నాడు కదా ఎంపీ, ఆయన మంత్రి కాదు కదా, మల్లు రవి మాలే కదా, వాళ్ళ తమ్ముడే కదా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అంతకు ముందే పోయి మల్లు భట్టి విక్రమార్క పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక్కడే కలిసి వచ్చింది కదా. అంతకుముందు మల్లు రవి పేరు లేదు కదా, కానీ మల్లు రవి పేరు మళ్ళీ తెచ్చుకున్నారు కదా. అంటే కమిటీలోనే అడ్డంకులు కల్పించిన వాళ్ళు కూడా పెట్టినట్టే కదా. వర్గీకరణ అసలే జరగకుండా పోతుందా? వర్గీకరణ జరగకుండా పోయే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్లో కూడా పోతుంది, అక్కడ అడిగే విషయం. కానీ స్పీడ్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుందా లేదా? వర్గీకరణ ప్రక్రియ స్పీడ్గా ముందుకెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తుందా లేదా? మనకు అనిపిస్తున్నది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లు నోటిఫికేషన్లు ఇచ్చేసింది. ఇంకా మెడికల్ కౌన్సిలింగ్ జరగడానికి రంగం సిద్ధమవుతుంది. అంటే వాళ్ళ దృష్టి ఏంటిది? డిసెంబర్ లోపు వేలాది ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సిద్ధమవుతుంది. అంటే డిసెంబర్ లోపు నవంబర్ లోపు వర్గీకరణ కానీ అమలు జరగకపోతే ఉమ్మడి రిజర్వేషన్ల విధానం ద్వారా అవకాశాలను కొల్లగొట్టవచ్చని వాళ్ళ ఆలోచన. ఈ విద్యా సంవత్సరాన్ని 80% వర్గీకరణ జరగకుండా చూద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన. అందుకు అనుగుణంగా స్పీడ్గా ముందుకెళ్ళొద్దని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుంది. కమిటీ త్వరితగతిన ముందుకెళ్లకుండా పోవడానికి మాలేళ్ళు అక్కడ పెట్టడం కూడా జరిగింది. అంటే కొన్ని అడ్డంకులు అక్కడ ఉన్నాయి. దాన్ని అధిగమించే దిశగా మన ప్రయత్నం మనం వెళ్ళాలి. అక్కడ మళ్ళీ ఇక్కడ మన ప్రయత్నాలు అతి త్వరలో మనం ముమ్మరం చేస్తాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యేలతో మనం మాట్లాడడం, పెద్దలతో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు టైం తీసుకోవడం, మన మీటింగ్ ఆయన రప్పించడం, ఇవి అతి త్వరలో జరుగుతుంది. మనం ఇక్కడ చేసే పని ఇక్కడ జరుగుతుంది. అట్లనే కర్ణాటక ఎవరు రాష్ట్రం? మల్లికార్జున ఖర్గే రాష్ట్రం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? బీసీ ఆడ సిద్ధరామయ్య, బీసీ సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ గట్టిగా మాట్లాడిండు. అందుకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పిండు. కానీ ఆయన ఒక్కడు కూడా ముందుకెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఖర్గే జాతీయ అధ్యక్షుడు స్టాప్ చేశారు. అంటే ఇక్కడ 2 రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, పంజాబ్ తమిళనాడులో. 3వ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసింది తనే కనుక, చేస్తాన్ని మాటించి తనే కనుక, ఆయనకు అండగా మనం ఉన్నాం కనుక ప్రక్రియ ముందుకెళ్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగా మన కార్యాచరణ మనం తీసుకుంటాం. కానీ తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్లోనే మాలల ఆధిపత్యం ఎక్కువ ఉన్నది. అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నాలు మొదలైనాయి. దాన్ని అధిగమించే దిశగా తీసుకునే నిర్ణయాలు అక్కడ ఉంటాయి. అతి త్వరలో అక్కడ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీ సమావేశం అక్కడ జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెడతాం. ఆలస్యం చేయాలని వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. శాస్త్రాన్ని అడ్డుకోలేరు వాళ్ళు. కానీ ఎంత ఆలస్యం చేస్తే అవకాశాలు కొట్టవచ్చు అని చెప్పి దాన్ని త్వరగా అమలు చేయించుకోవడం కోసం అక్కడ మనం ముందడుగేయాలి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీ సమావేశం అతి త్వరలో వారం 10 రోజుల్లోపు ఇక్కడ జరుగుతుంది. ఈ లోపే మన ఎమ్మెల్యేలతో, ఎంపీతో మాట్లాడి, ముఖ్యులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి టైం కూడా తీసుకోవడం జరుగుతుంది. వీలైతే ఆ రాష్ట్ర కమిటీ సమావేశానికే ముఖ్యమంత్రి రప్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి మన ప్రక్రియ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కార్యక్రమం. అందువల్ల మీ అన్నగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎట్లయితున్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా మనకు సహకరించదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహకరించడు. అందుకు మనకు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడే అన్ని పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడే అన్ని పార్టీలు వర్గీకరణ స్వాగతించినాయి. ఎక్సెప్ట్ కాంగ్రెస్, వైసీపీ, మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరూ స్వాగతించారు. మాదిగ బిడ్డల భవిష్యత్తు వర్గీకరణ మీద ఆధారపడి ఉన్నది. మన పిల్లల చదువులు, మనకు పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేది వర్గీకరణ ద్వారా మాత్రమే. వర్గీకరణ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళే మన మిత్రులు అవుతారు. వర్గీకరణకు సహకరించని వాళ్ళు ఎవరైనా మన శత్రువులు అవుతారు.
వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చేటోళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మనకు మిత్రులు అవుతారు. కానీ వర్గీకరణకు సహకరించిన వాళ్ళు, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అండగున్న వాళ్ళు మనకు శత్రులు అవుతారు. ఆ ప్రధాన శత్రు లిస్టులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉన్నది. మనకు వైసీపీ జగన్మోహన్ గారు మాదిగలకు ప్రధాన శత్రువు అనే విషయం మీరు మర్చిపోతారు సార్ నేను చెప్తున్నాను. నేను అంటున్నా, ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ గారు కనీసం తీర్పును స్వాగతిస్తున్నామనే మాట అనకపోవడానికి కారణమైంది. ఏం కారణమై ఉంటుంది? నేను తీర్పును స్వాగతించను అని అనుకున్నాడు. స్వాగతించకపోవడం అంటే అర్థం ఏంటి? వ్యతిరేకించడమేనే కదా. వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? మాలలే కదా. మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును స్వాగతించకపోతే ఎవరు సపోర్ట్ చేసినట్టు? పూర్తిగా మాలలకే కదా. అంటే జగన్మోహన్ గారు ఎవరి మనిషి అన్నట్టు? మాలల మనిషే కదా. జగన్మోహన్ గారు ఎవరి మనిషి అన్నట్టు? మాలల మనిషే కదా. మరి మాలల ప్రయోజనాల కోసమే జగన్మోహన్ గారు ఉన్నప్పుడు మాదిగల పార్టీలు ఎందుకు ఉండాలి? మాలల ప్రయోజనాల కోసమే జగన్మోహన్ గారు ఉన్నప్పుడు మాదిగల పార్టీలు ఎందుకు ఉండాలి? నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీడీపీలో చేరుతారా లేదా, మీరు ఇతర పార్టీలు చేరుతలేరా నాకు అనవసరం. మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి, స్వాగతిస్తాం. కానీ మీరు ఏ పార్టీ చేరకపోయినా మంచిదే. కానీ జగన్మోహన్ గారి పార్టీలు మాత్రం మాదిగల గారు ఉండదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరమని నేను అనను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే. వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు కొమ్ము కావడం కంటే అక్కడి నుంచి బయటికి రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయాయి. ఆయన గీత చేసుకున్నాడు, మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు మాలలు ఉంటే చాలు అని చెప్పి ఆయన గీత తీసుకున్నాడు. మాదిగలంటే గీత తీసుకోలేదు, మాదిగలంటే గీత తీసుకోలేదు. అవును, వర్గీకరణకు అనుకూలంగా ఉంటేనే మేము ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాం. వర్గీకరణకు అనుకూలంగా లేదు ఏ పార్టీ అయినా సరే మేము అందరూ నిలబడమని చెప్పి మనం గీత తీసుకోలేదు ఇంకా. కానీ ఆయన గీత తీసుకున్నాడు. నేను వర్గీకరణకు అనుకూలంగా ఉండా, నేను మాలలకు అనుకూలంగానే ఉంటా. మాదిగలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం. మాదిగలు నా పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం, అంతే. ఆయన గీత తీసుకున్నాడు. కానీ మాకు వ్యతిరేకం ఉంటే నీ పార్టీలో ఉండమని చెప్పి మనం గీత తీసుకోలేకపోయాం. ఇప్పుడైనా గీత తీసుకోండి, అక్కడ ఉండదు, అంతే. అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది, మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ఆ పార్టీలో ఉండద్దు, ఇంకా ఏ పార్టీలో చేరండి, లేదా ఎంఎస్పీ మీద మనకు అన్నమన్నా ఉందాం. మీరు ఏ పార్టీ చేరకపోతే ఆ పార్టీలో ఉండబోతుంది, అంతే. దానికి మీరు కట్టుబడి ఉండి బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతారు రాష్ట్రంలో. లేకపోతే మాత్రం మన బిడ్డల భవిష్యత్తుకు సర్వనాశనం చేసేవాడు కూడా మన అండగున్న వాళ్ళం అవుతాం. ఇది నా విజ్ఞప్తిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అన్నయ్య ఒకటి రెండు విషయాలు చెప్తాను. అవును, ఎస్సీ వర్గీకరణ సాధించాలనేది మన జాతి ఆకాంక్ష, మన జాతి స్వప్నం. ఎస్సీ వర్గీకరణ సాధించాలనేది మన జాతి ఆకాంక్ష, అది మన జాతి స్వప్నం. ఆ ఆకాంక్షను సాధించి చూపెట్టడం కోసం, ఆ స్వప్నాన్ని మన కళ్ళ ముందు మన జాతి బిడ్డలకు అందించడం కోసం, ఆ లక్ష్యాన్ని నెరవేర్చి మన జాతి బిడ్డల కళ్ళలో వెలుగు చూడడం కోసం ఒక 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశాం. ఆ పోరాటం వివరాలన్నీ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ సాక్షులమే. ఆ పోరాట వివరాలన్నీ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ సాక్షులమే. 3 దశాబ్దాల ఉద్యమం. ఈ 3 దశాబ్దాల ఉద్యమంలో జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది, జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది. జాతి యావత్తు పక్షాన వర్గీకరణ సాధించే యుద్ధాన్ని నడిపింది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు. మనకు దేశం ఉన్నది, మన దేశం మీద వేరే దేశం ఏదైనా దండెత్తితే దేశ ప్రజలందరూ మన దేశం గెలవాలని కోరుకుంటారు. కానీ దేశ ప్రజలందరూ దేశాన్ని గెలవాలని కోరుకున్నా యుద్ధం చేసేది ప్రజలు కాకపోయినా సైన్యం చేస్తుంటారు. అట్లనే మాదిగల ఆకాంక్ష నెరవేరాలని జాతి యావత్తు కోరుకున్నది.
ఆ జాతి పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, సైన్యమే. మన జాతి గెలవాలి, గెలవడం కోసం యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్. అంటే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు ఒక సైనిక విభాగాలాగా పనిచేసింది. దాన్ని ప్రోత్సహించింది, సహకరించింది, దీవించింది, ముందుకు నడిపించింది జాతి. ఏ దేశమైనా ఇతర దేశంతో ఓడిపోవాలని చూస్తుందా? కానీ ఆ దేశ ప్రజలందరూ యుద్ధంలో ఉంటారా? కానీ యుద్ధంలో ముందు వరుస నిలబడి గెలిపించే ప్రయత్నం చేసే సైనికులకు మాత్రం ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. అట్లనే ఎంఆర్పిఎస్ ముందుకు నడుపుతున్న ఈ 3 దశాబ్ద ఉద్యమంలో మన అనుబంధ విభాగాలన్నింటినీ ఆశీర్వదించింది జాతి యావత్. నంబర్ 1, ఇవాళ మనం మన కళ్ళల్లో ఎంతో కొంత వెలుతురు చూస్తున్నాం. మేము గెలిచాం, మా బిడ్డలకు ఇవ్వగలిగితే రేపటి నుంచి ఫలితాలు అందుతాయి అని చెప్పి మేము గెలిచాం, మా జాతి బిడ్డలకు ఫలితాలు అంతాయని చెప్పి జాతి యావత్తు కళ్ళల్లో ఒక వెలుతురు చూస్తున్నాం. కానీ మనం బతికినాం కాబట్టి వెలుతురు చూస్తున్నాం. కానీ ఈ స్వప్నాన్ని చూడడం కోసం కొంతమంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళు చూడలేదు. ఈ స్వప్నాన్ని చూడడం కోసమే వాళ్ళ ప్రాణాలు వదిలేరు, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాణాలు వదిలేరు, వాళ్ళు చూడలేరు. అందుకనే ఈ విజయం సాధించే పోరాటంలో అమరులైన మన బిడ్డలకి అందించడం జరిగింది. ఎందువల్ల చూడలేదు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకి అంకితం. జాతి యావత్తు పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు. ఈ 3 దశాబ్దాల ప్రయాణంలో 1,00,000 సవాళ్లు మన ఉద్యమాన్ని చుట్టుముట్టినాయి. 1,00,000 సవాళ్లు మన ఉద్యమాన్ని చుట్టుముట్టినాయి. మన ఆర్థిక శక్తితో పోల్చుకుంటే సోదరుల ఆర్థిక శక్తి కొండంత. మన మేధావుల సంఖ్యతో పోల్చుకుంటే వాళ్ళ మేధావుల సంఖ్య కొండంత. మన అధికారులతో పోల్చుకుంటే వాళ్ళ అధికారుల సంఖ్య కొండంత. మన రాజకీయ నాయకులతో పోల్చుకుంటే వాళ్ళ రాజకీయ నాయకుల ప్రాధాన్యత కొండంత. ఎటువైపు చూసినా కూడా మనకంటే 100 రెట్ల శక్తివంతుల వాళ్ళతో మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళు కల్పించే అడ్డంకులు ఎన్నో రకాలు కల్పించారు. వాళ్ళ శక్తి ముందు వాస్తవానికి మన శక్తి ఆ రూపంగా సరిపోదు. కానీ వాళ్ళకు కొండంత శక్తి ఉన్నా మనకు శక్తి లేకపోయినా గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ వైపు ధర్మం లేదు, మన వైపు ధర్మం ఉన్నది, గెలిపించుకున్నాం. వాళ్ళకి శక్తి ఉన్నది, మనకు శక్తి లేదు. కానీ ధర్మం వాళ్ళ వైపు లేదు, ధర్మం మన వైపు ఉన్నది. యుద్ధంలో మనము మన జాతిని గెలిపించుకున్నాం. అదే సమయంలో ఆ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల శ్రమ, త్యాగాలు విలువగట్టావు. నిజంగా వాళ్ళ త్యాగాలకు నిజంగా వెలకట్టలేని త్యాగాలు చేశారు. ఎన్నో నిర్బంధాలను చూశాం, ఎన్నో లాఠీదెబ్బలను చూశాం, ఇక్కడ కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం చూశాం, ఎన్నో సందర్భాలు కేసులు పెడితే జైలు పాలైన చూశాం. సాధారణ కార్యకర్త మొదలుకొని నా వరకు జైలు పాలైన సందర్భాలు చూశాం. అయినప్పటికీ నిజంగా జాతిని గెలిపించడం కోసం ఒక సైన్యంగా పనిచేసింది నా జాతి బిడ్డలు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ యుద్ధంలో పనిచేసినాయి. ఒకవైపు వెన్నుపోట్లు మనల్ని వెంటాడుతున్నా, మనకంటే బలవంతులు అడ్డంకులు కల్పిస్తున్నా, కొన్ని సందర్భాల్లో పాలకులే మన ఉద్యమం మీద నిర్బంధాలు పెట్టి ఉద్యమాన్ని బలవంతం చేసే కుట్రలు, చీలికలు తెచ్చే ప్రయత్నం చేసిన అచంచల విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో మన ఉద్యమం నడిపి మనం విజయం సాధించగలిగాం. అదే సమయంలో సమాజం యావత్తు ధర్మం వైపు నిలబడ్డది. మనం చూసాం, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మానవ సామాజిక వర్గం నుంచి ఉంటే, వర్గీకరణ కోరుకునే వాళ్ళు మాదిగలందరూ అయితే సమాజం ఎటున్నదో తేలిపోయింది. సమాజం యావత్తు ఎటున్నదో తేలిపోయింది. మానవుల్లో స్వార్థపరులు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ పలుకుబడితే అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాదిగల వర్గీకరణ కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ సమాజం అంటే మాల మాదిగలే కాదు, సమాజంలో అన్ని వర్గాలు ఉన్నారు. కానీ అన్ని వర్గాల మద్దతు పొందిన ఏకైక ఉద్యమం మాదిగ బండ ఉద్యమం మాత్రం అన్ని వర్గాల మద్దతు. మనం సభ జరిపితే ఆ సభా వేదిక మీద అన్ని పార్టీలను కూర్చోబెట్టగలం, అన్ని వర్గాల మేధావులను కూర్చోబెట్టగలం, అన్ని వర్గాల శ్రేయభిలాషులను కూర్చోబెట్టగలం. వాళ్ళ వాయస్సు మనకు కొండంత అండగా మనకు అండగా నిలబడ్డది.
వాళ్ళ వాయిస్ కొండంత అండగా మనకు నిలబడ్డది. కానీ మాల మహనాడు వేదిక మీద మాలేతర సమాజంలో ఒక్కరన్నా వచ్చి వర్గీకరణ వ్యతిరేకిస్తారా? ఎప్పుడన్నా చూసామో మనం? మాలల వేదిక మీద, మాల మహనాడు వేదిక మీద, మాల రాజకీయ నాయకులు పెట్టే వేదిక మీద మాల ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మేము వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం చెప్పడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? ఎప్పుడు ప్రయత్నం చేయలే. అంటే మనకంటే వాళ్ళు శక్తివంతులే కానీ మనతో జరిగిన పోరాటంలో సమాజం యావత్తు నుంచి వాళ్ళు ఒంటరి అయిపోయిండ్రు. సమాజం యావత్తు మద్దతు నాలుగజాతి పొందగలిగింది. మన శక్తి చాలా ఉంది. అందువల్లనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇది అమరుల త్యాగాల ఫలితం, వాళ్ళకి ఈ విజయం అంకితం. ఇది నా కార్యకర్తల నాయకుల శ్రమ ఫలితం, ఈ విజయం వాళ్ళకి అంకితం. సమాజం యావత్తు నా జాతికి అండగా నిలబడ్డది. అన్ని వర్గాల మద్దతు మనకున్నది. రెండు ఆధారాలు చూడండి. మనము ఎన్నో బహిరంగ సభలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్వహించనన్ని బహిరంగ సభలు జరిపాం. ఎందుకు? ప్రతి దశలో బోధించు, సమీకరించు, పోరాడనే సూత్రాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకెళ్లే వాళ్ళం. ఆ బోధించే కార్యక్రమం చేసి, సమీకరించే కార్యక్రమం చేసి సభలు జరిపేటప్పుడు ఒక్క మనశక్తితోటే మాదిగ జాతి అంతా వచ్చేవాళ్ళ? మాదిగ జాతి యావత్తు లక్షల మంది సమీకరించే అంత శక్తి ఆర్థికంగా ఉన్నదా? లేదు. కానీ ఏ ఊర్లోనైనా మన పిల్లలు వచ్చే ముందు ఆ ఊర్లో ఉండబడే శ్రేయోభిలాషులు, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు రూపాయో, 10, 100, 1000 లారో, బస్సో, కారో ఏదో ఇత్తని మనోళ్ళు వచ్చేవాళ్ళు. ఆ విధంగా నైతిక మద్దతు మొత్తం మాదిగ జాతి బిడ్డలకు ప్రతి గ్రామం అందించింది, అన్ని వర్గాలు అందించారు. 30 ఏళ్ళ ఉద్యమం అట్లా నిలబడడానికి కారణం సమాజమే. మీరు ఆగస్టు 1న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక 10 రోజుల పాటు టీవీలో, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది కదా. ఆ చర్చల్లో మాలల్లో కొంతమంది వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కనిపించిండ్రు, మాదిగల ఎవరన్నా టీవీలో కనిపిస్తే వర్గీకరణ కోరుకుంటే వాళ్ళు కనిపించిండ్రు. కానీ టీవీ చర్చల్లో, సోషల్ మీడియా చర్చల్లో ఏ కులం వాళ్ళైనా, మాల మాదిగేతర ఏ కులం వాళ్ళైనా సరే వర్గీకరణ ఎప్పుడో జరగాల్సి ఉండే ఇప్పుడు వర్గీకరణ సాధిస్తున్నాం మాట్లాడింది. అంటే మనం మీటింగ్లు పెట్టుకోవడానికి సహకరించిన కారణం నుంచి, గెలుపుకు సహకరించే కారణం నుంచి, గెలిచిన తర్వాత ఆశీర్వదించింది కూడా సమాజం అనే విషయం మీద మర్చిపోవాలి. అందుకని సమాజానికి కూడా మనం రుణపడి ఉన్నాం, సమాజానికి కూడా మనం కృతజ్ఞత ఉండాలని చెప్పి ఈ విజయంలో వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్ర ఉన్నదని చెప్పి వాళ్ళకు కూడా అంకితం ఇచ్చాం. మన బాధ్యత అని చెప్పి ఈ నేపథ్యంలో మీ అన్నది ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ఖచ్చితంగా వర్గీకరణను తెలంగాణ, కర్ణాటకలో కొంత ఆపడానికి వాళ్ళ శక్తులు పనిచేస్తుంటాయి. మనం ముందడుగు వేయాలి. మహారాష్ట్రలో ఒక మంత్రి ఇవ్వాలనే మాట్లాడిండు, మా రాష్ట్రంలో కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు చేసుకోబోతున్నాము అని చెప్పి. హర్యానాలో కూడా క్యాబినెట్ తీర్మానం చేసుకున్నది. దశల వారుగా కొన్ని రాష్ట్రాలు మళ్ళీ అదనంగా బయటపడుతున్నాయి ఎవరికైనా వర్గీకరణ అవసరం అని చెప్పి. కానీ ఇప్పటికీ అడ్డుకుంటామని ప్రకటనలు వస్తున్నాయా లేవా? 30 ఏళ్ల ఉద్యమంలో 2 విజయాలు సాధించాం, 2 విజయాలు కోల్పోయినాం. ఇది 3వ విజయం మనకు. 30 ఏళ్ల పోరాటంలో 2 విజయాలు సాధించాం, ఫలితాలు అనుభవించాం. 2 విజయాలు అడ్డుకున్నారు, ఇది 3వ విజయం మనకు. అయినప్పటికీ దీన్ని కూడా అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారా లేదా? అయినప్పటికీ దీన్ని కూడా అడ్డుకుంటామని ప్రకటన చేస్తున్నారా లేదా? 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైతే 97 జూన్ 6 నాటికి 20 లక్షల మందితో హైదరాబాద్ ముట్టడించిన రోజే వర్గీకరణ జరిగింది. అప్పుడే మొదటి పాదయాత్ర, తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర మనదే. ఆ తర్వాతనే రాజశేఖర్ గారు, ఆ తర్వాతనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాతనే మళ్ళీ జగన్, ఆ తర్వాతనే అంతకుముందు షర్మిల, వీళ్ళందరూ చేశారు. అంటే తెలుగు నేలకు పాదయాత్రల రూపంగా ప్రజలకు వెళ్ళాలని ఒక దిక్సూచిగా నిలబడ్డది ఎవరైనా ఉంటే ఎంఆర్పీఎస్ మాత్రమే మొదటి దిక్సూచిగా నిలబడ్డారు. ఏప్రిల్ 14, 97లో నారవారిపల్లె మొదలైన మన పాదయాత్ర జూన్ 6 హైదరాబాద్ చేరే సమయానికి 20 లక్షల మంది హైదరాబాద్ ముట్టడించాం, వర్గీకరణ జరిగింది. కానీ వాళ్ళు 3 నెలలు తిరగక ముందే వర్గీకరణను రద్దు చేయించారు. జూన్లో వర్గీకరణ జరిగింది, సెప్టెంబర్లో వర్గీకరణ రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఆ 3 నెలల కాలంలో కూడా 100 ఉద్యోగాలు వచ్చినాయి. 97లో కూడా మాకు వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది జూన్ మాసమే కనుక
సెప్టెంబర్ దాకా వచ్చిన అడ్మిషన్స్లో కూడా మన బిడ్డలకు మేలు జరిగింది. అంటే ఆ సమయంలో విద్యా సంవత్సరం ఉపయోగపడ్డది, అప్పుడున్న 3 నెలల ఉద్యోగ అవకాశాలు కూడా కొంత ఉపయోగపడ్డది. దాన్ని రద్దు చేయించారు. తిరిగి రద్దును చేయించిన తర్వాత మళ్ళీ మన ఉద్యోగం మొదలుపెట్టాము. అది కమిషన్కి వెళ్ళింది, నేషనల్ కమిషన్. ఆ నేషనల్ కమిషన్ కూడా మళ్ళీ ఆడు హనుమంతప్ప అని మాలైన చైర్మన్ ఉన్నాడు, ఆయన కూడా నో అన్నాడు. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు మీద ఒత్తిడి పెడితే ఆర్డినెన్స్ తీశాడు. ఆర్డినెన్స్ను కూడా వీళ్ళు అడ్డుకోవడానికి గవర్నర్ దగ్గర ప్రయత్నం చేశారు. గవర్నర్ రంగరాజన్ ఎస్సీ వర్గీకరణకు నేను సంతకం పెట్టానని చెప్పి ఆయన రాష్ట్రపతికి పంపాడు. ఆయన రాష్ట్రపతికి పంపిన సమయంలోనే అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సంబంధించిన కాపీ, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విషయాలన్నీ, ఆర్డినెన్స్ విషయాలన్నీ కేంద్రం హోంశాఖ, అప్పుడు ఎల్కే అద్వానీ గారు హోంశాఖ మంత్రి ఉన్నాడు, ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నట్టుగా అప్పుడు ఎల్కే అద్వానీ గారు ఉన్నాడు. ఆయన శాఖ కూడా వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం సపోర్ట్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పోతే ఆ రాష్ట్రపతి 99 నవంబర్ 30 తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళా ఆదేశాలు ఇచ్చారు. అంటే మన ఉద్యమం ఎంత దూరం వెళ్ళింది? రాష్ట్రపతి దాకా అప్పుడే వెళ్ళింది. అప్పుడు కేఆర్ నారాయణ రాష్ట్రపతి గారు దళితుడున్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినాకనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ 5 ఏళ్ళు అమలు చేశాడు, 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ల కాలంలో మన బిడ్డలకు వేలాది ఉద్యోగాలు, విద్యా అవకాశాలు వచ్చినాయి. దాన్ని హైకోర్టుకి వెళ్ళిండ్రు అడ్డుకుంటామని చెప్పి. హైకోర్టులో 5 జడ్జీలు 4 జడ్జీలు వర్గీకరణ సమర్థించిండ్రు, వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణ అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాతనే ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడే యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ మీ దృష్టికి వస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 5 జడ్జీలు తీర్పిచ్చినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. అదే సమయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు వర్గీకరణ రద్దు అయిపోయింది. అంటే 2 విజయాలు సాధించాం కదా, 97లో వర్గీకరణ సాధించాం కదా, దాన్ని అడ్డుకున్నారు కదా. 99లో మళ్ళీ వర్గీకరణ సాధించాం కదా, 2004లో మళ్ళీ అడ్డుకున్నారు కదా. 2004 నుంచి 20 ఏళ్ళు మళ్ళీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం, ఉద్యమాలు చేసాం కదా. అంతిమంగా మళ్ళీ 2024లో మనం సాధించాం కదా. ఎక్కడ సాధించాం? సుప్రీంకోర్టులో 5 జడ్జీలు రద్దు చేస్తే 6 జడ్జీలతో తీర్పు వచ్చేసింది మళ్ళీ మనం. అంటే ఇప్పుడు అమలు జరుగుతుంది కదా. కానీ వాళ్ళు దీంతో ఇక ఆపుదాం, మాలామాదిగలం మళ్ళీ కలిసి ఉందాం, భవిష్యత్తులో మాలామాదిగలు అందరూ ఉమ్మడి అవకాశాల కోసం పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళు అంటలేరు. దీన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పడం జరుగుతుంది. మీ అన్నగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఎక్కువ సమావేశాలు పెట్టింది ఎవరు? మాల ఉద్యోగ మేధావర్గం. వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఎక్కువ అప్రమత్తమైంది ఎవరు? మాల రాజకీయ నాయకులు. మనం 2 చూసాం. మాల రాజకీయ నాయకుల నుంచి మనకు వ్యతిరేక తీర్పు వచ్చాయి, కామెంట్స్ వచ్చినాయి. మాల మేధావర్గం మొత్తం ఇంటర్నల్ సమావేశాలకు చేసుకుంటూ వచ్చేసింది. ఓకే, వాళ్ళ రాజకీయ పలుకుబడితో పోల్చుకుంటే మనకు కొంత తక్కువనే ఉండవచ్చు, వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గంతో పోల్చుకుంటే మనం కొంత తక్కువనే ఉండవచ్చు. కానీ వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గం అంతా మళ్ళీ అడ్డుకునే ప్రయత్నాలకు రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా జాతి ఉన్నత ఉద్యోగ వర్గం తక్కువ ఉన్నా కూడా ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తు ఉద్యమానికి సంబంధించిన అండగున్న నిలబడాల్సిన బాధ్యత మాత్రం మీకు అందరికీ కూడా మీరు మర్చిపోవాల్సి అనుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రధాన ప్రత్యర్థులుగా వర్గీకరణకు అడ్డుకోవడానికి ముందుకు వస్తున్న శక్తులు ఎవరు? మన ప్రధాన ప్రత్యర్థులుగా వర్గీకరణ అడ్డుకోవడానికి ముందుకు వస్తున్న పార్టీలేవి? 4 దళిత వర్గాల నుంచి ఏర్పడ్డ పార్టీలు మాత్రమే. 4 దళిత వర్గాల నుంచి ఎదిగిన పార్టీలు మాత్రమే. ఎందుకు దళిత వర్గాల నుంచి ఎదిగిన పార్టీలే వర్గీకరణ అడ్డుకుంటున్నాయి? సిపిఐ డి రాజా వర్గీకరణ సమర్థించింది. సిపిఎం మొన్న సోదరులు కామ్రేడ్ చనిపోయిన సీతారాం యేచూరి గారు వర్గీకరణ సమర్థించింది. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సమర్థించినాయి. కానీ 4 దళిత వర్గాలను చదివిన పార్టీల లీడర్లు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకించారు. ప్రధాన పార్టీల్లో దళిత వర్గాల పార్టీ అంటే ఏ పార్టీ అంటాం? బీఎస్పీ అంటాం. అగో మాయావతి వర్గీకరణ వ్యతిరేకించింది. ప్రధాన 2వ పార్టీలో ఇప్పుడు ఉనికిలో ఉన్న పార్టీ ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు లోక్ జనశక్తి పార్టీ. అప్పుడు ఆయన వర్గీకరణ వ్యతిరేకించిండు, దళితుడే.
మూడో పార్టీగా పిలువబడుతున్నది ఎవరు? అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ. ఆర్పిఐ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇప్పుడు ఎవరు? రామ్దాస్ అథవాలే వర్గీకరణ వ్యతిరేకించిండు. సౌత్ నుంచి తమిళనాడు నుంచి వర్గీకరణ వ్యతిరేకించింది ఎవరు? విసికే పార్టీ. విసికే పార్టీ తమిళనాడు నాయకుడు ఎవరు? ఎంపీ ఎవరు? తిరుమలవలం. ఈ నలుగురు 4 పార్టీలు ఎందుకు వ్యతిరేకించినాయి? కాంగ్రెస్ ఏమైనా ధైర్యంగా వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకించడానికి ధైర్యంగా అవకాశం లేదు. అక్కడ పలుకుబడితే ఆపడం కోసం చేస్తారు కానీ ధైర్యంగా వ్యతిరేకించలేరు. కారణం ఏంటిది? పంజాబ్లో 74లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెసే. 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయిపోయాక రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశారు. 1965లోనే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడే వర్గీకరణ మీద కమిషన్ వేసిండు లోకు. 2007లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జస్టిస్ సుషా మేరా కమిషన్ పడ్డది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్ఎం కృష్ణ. మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసిందే షిండే గారి నాయకత్వంలో. షిండే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసిండు లహోజీ సాల్వే కమిషన్. 2012 నుంచి 20 మధ్యలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడినని చెప్పి ఉత్తరప్రదేశ్లో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎవరి పార్టీ? ఉత్తరప్రదేశ్ ఎవరి సొంత రాష్ట్రం? సోనియా గాంధీ గారు సొంత రాష్ట్రం అంటుండు కదా, అక్కడి నుంచే గెలుస్తుండు కదా. రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచి గెలిచిండు? రాజీవ్ గాంధీ గారు ఎక్కడి నుంచి గెలిచిండు? ఇందిరాగాంధీ ఎక్కడి నుంచి గెలిచింది? ఉత్తరప్రదేశ్ నుంచే కదా. అంటే ఉత్తరప్రదేశ్ ఎవరు రాష్ట్రం అంటారు? వాళ్ళ రాష్ట్రమే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టో పెట్టింది కదా. 2023లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మల్లికార్జున ఖర్గే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది కదా అక్కడ. పోనీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు ఉన్నప్పుడే తెలంగాణ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడికి హోదాలోనే చేవెళ్లలో ఎస్సీ వర్గీకరణలో డిక్లరేషన్ చేశారు కదా. మరి ధైర్యంగా వ్యతిరేకిస్తారా? రాహుల్ గాంధీ గారు ఆయన నోటి నుంచి స్వయాన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండమని చెప్పి ధైర్యంగా ప్రకటన చేసిండు కదా. ఆయన వాయిస్ రికార్డు ఉన్నది కదా, ఆయన ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ కూడా ఉన్నది కదా. ఎట్లా వ్యతిరేకిస్తారు? వాళ్ళు వ్యతిరేకించలేరు ధైర్యంగా, కానీ స్పీడ్గా ముందుకు నడవకుండా మాత్రం అడ్డంకులు వేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ఆయనకు అడ్డంకులు కల్పించలే? సిద్ధరామయ్య ప్రకటన చేస్తే ఆయనకు అడ్డంకులు కల్పించలేరా? అడ్డంకులు కల్పించాలి. వర్గీకరణ వ్యతిరేకం ఉంటారా? ధైర్యంగా అనలేరు. వాళ్ళు అనలేరు, కానీ అడ్డంకులు కల్పిస్తుంటారు. పలుకుబడి వాళ్ళకు ఉన్నది, పలుకుబడి ఉన్నది. మరి మిగిలిన పార్టీల సంగతి ఏంది? మిగిలిన అన్ని పార్టీలు వర్గీకరణ కోరుకుంటాయి, 4 దళిత పార్టీలు తప్ప. ఎందుకు దళిత పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి? ఇగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలల చేతిలో పార్టీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మాలల చేతిలో పార్టీ లేదు. మాలలందరూ నమ్ముకున్న పార్టీ అది ఇప్పుడు మెజార్టీ వైసీపీ. అనుకూలంగా ఉన్నదా మనకేమన్నా? లేదు. అంటే మాలలు ఆధిపత్యం వహించే పార్టీలు మనకు అనుకూలంగా ఉండవు అనేసి ఒకటి రుజువే. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఆధిపత్యం ఉంటుంది? మాలలు. అక్కడి నుంచి అడ్డంకులు కల్పిస్తున్న మాట మొదటి నుంచి వాస్తవమే. మిగిలిన 4 పార్టీల గురించి చెప్పాను కదా. మాయావతి ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ఇక్కడ మాలల్లాగానే చెమార్లు రిజర్వేషన్ ఏకపక్షంగా దోసుకుంటాము. అంటే దళితుల్లో చెమార్లు అక్కడ బాగా అడ్వాన్స్ కాబట్టి ఆ చెమార్ల నుంచి వచ్చే పార్టీ కాబట్టి వర్గీకరణ వ్యతిరేకిస్తారు. ఇక్కడ మాలలు పార్టీ పెట్టింది అనుకోండి, వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా? ఇక్కడ మాలలు పార్టీ పెట్టిండు. ఇగో ఈ మధ్యలో ఒక జడ్జి ఎవరైనా పేరు శ్రావణ్ కుమారా ఓ జడ్జి పార్టీ పెట్టిండు. ఆయన ఏమేమి తిరుగుతున్నాడు? వర్గీకరణ వ్యతిరేకంగా తిరుగుతున్నాడు కదా. రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందిన కులాల నుంచి వచ్చిన వాళ్ళు లీడర్లు పార్టీలు పెట్టుకుంటే వాళ్ళు మనకు వ్యతిరేకంగానే ఉన్నారు. మాయావతి అక్కడ చెమార్, ఇక మాలలాగానే రిజర్వేషన్ లెక్క పొందుతున్న కులం కాబట్టి వాళ్ళు చెమారాత్మలకు న్యాయం జరగకుండా అడ్డుకోవడం వాళ్ళు ముందుకు వస్తారు. రెండో పార్టీ వాడు లోక్ జనశక్తి. బీహార్లో వాళ్ళ వాడు పాస్వాన్లు. అక్కడ చెమార్ల కంటే అడ్వాన్స్ అయిన వాళ్ళు. చెమార్ బిడ్డ ఎవరు? మీరాకుమార్ వర్గీకరణ కరుకులమా వ్యతిరేకమా? మనకు అనుకూలమే కాబట్టి విషయం మీద కమిషన్ వేయించింది, మనకు అంతగా నిలబడ్డది. అక్కడ చెమార్లు వెనకబడిపోయింది. మన బీహార్లో పాస్వాన్ అడ్వాన్స్ అయిపోయిండ్రు. ఆ పాస్వాన్ వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు.
అంటే దళితుల్లో రాజకీయ లబ్ధి ఎవరు పొందుతున్నారు? ఎదిగిన కులాలు పొందుతున్నాయి. వర్గీకరణ ఎవరు వ్యతిరేకిస్తుండ్రు? వాళ్ళే. మహారాష్ట్ర ఎవరు వ్యతిరేకిస్తుండ్రు? మహార్లు. అంబేద్కర్ పార్టీ ఏ పార్టీ? ఆర్పిఐ. ఆర్పిఐ నడుపుతున్న ఎవరు? రామదాస్ అతవాలే. అతవాల్సి ఎవరు? మహార్. రిజర్వేషన్ ఎవరు పొందుతున్నారు? మహార్లే. మరి వర్గీకరణ ఎవరి కోసం చేస్తారంటుంది మహారాష్ట్ర ప్రభుత్వము? మాతముల కోసం, మాదిగల కోసం చేస్తారంటుంది ఆడ. అంటే రిజర్వేషన్ లబ్ధి ఎవరైతే ఎక్కువ పొందుతున్నారో వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ బీసీకే పార్టీ ఎవరు? తమిళనాడు. తమిళనాడు ఎవరు? తిరుమల వాళ్ళని. అది ఎవరు? పరాయ. రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందుతున్నారు? అక్కడ పరాలు పొందుతున్నారు. అంటే ఎవరైనా వ్యతిరేకించేటోళ్ళు అంటే దళితుల నుంచి ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్ళే పార్టీలు పెట్టుకుంటే దాని నుంచి మనకు వ్యతిరేకత తప్ప సమాజం నుంచి మనకు వ్యతిరేకత లేదనేసి మీరు మర్చిపోదు, అనుకూలం లేదనేసి మీరు మర్చిపోతారు. సౌరంగా కోరుతున్నాను నేను. వ్యతిరేకించడం ఎవరు మనకు అర్థం కావాలి కదా, వ్యతిరేకించడం ఎవరు మనకు అర్థం కావాలి కదా, వీళ్ళే వ్యతిరేకిస్తుండ్రు. కాకపోతే దేశవ్యాప్తంగా పార్లమెంటును కైవసం చేసుకునేది ఎవరు? ఎస్సీల పేరుతో కైవసం చేసుకునేది ఎవరు? అడ్వాన్స్ అయిన కులాల వాళ్ళే కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ 4 లోక్సభలు ఉన్నాయనుకో, 4 లోక్సభలు ఉంటే ఒకటే మనకి ఇక్కడ మాదిగా కదా, 3 అయితే మాదిలే కదా. అంటే మెజార్టీ ఎవరు అక్కడ పార్లమెంట్లో వాళ్ళే కదా. తమిళనాడులో 7 సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి. తమిళనాడు 7 సీట్లు పరారులో ఉన్నారు కదా, ఒక్క మాదిగా లేడు కదా, అరుంధతి లేరు కదా. అంటే పార్లమెంట్ ఎవరు కైవసం చేసుకున్నారు? ఎస్సీల పేరుతో రిజర్వేషన్ల లబ్ధి పొందేటోళ్ళు మాత్రమే. మహారాష్ట్రలో మాదిగలు లేరు కదా, ఆడంతా మహార్లో ఉంటారు కదా. తెలంగాణలో మాదిగలు మెజార్టీ అని చెప్పొచ్చిన రాష్ట్రాల్లో మాలలు ఉన్నారు కదా ఎంపీలుగా. ఉత్తరప్రదేశ్లో ఎవరు ఉంటారు? చెమార్లో ఉంటారు కదా. బీహార్లో ఎవరు ఉన్నారు? పాషాన్లు ఉన్నారు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ పార్లమెంట్ ఎవరి కబ్జాలు ఉన్నది? దళితులు ఎదిగిన కులాల కబ్జాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎవరి కబ్జాలు ఉన్నది? దళితుల్లో ఎదిగిన కులాల కబ్జాలు ఉన్నది అనేసి మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను నేను. అంటే రాజకీయంగా దళితుల నుంచి ఎవరైతే ఎదిగినరో, ఏ రాష్ట్రం నుంచి ఎదిగినరో వాళ్ళ మాత్రం మనకు వ్యతిరేకము. సమాజంలో అన్ని వర్గాలు మనకు వ్యతిరేకం కాదు, అనుకూలంగానే ఉండేసి మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. ఇంకా ఇట్లాంటి పరిస్థితుల్లో మీ అన్నగా చెప్తున్నా నేను, వాళ్ళు ఇంకా అడ్డంకులు కల్పించడం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎవరు టీవీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అతి తక్కువ కాలంలో 100 రివ్యూ పిటిషన్లు పడ్డాయి అంటాను. అతి తక్కువ కాలంలో సుప్రీంకోర్టు తీర్పు మీద అతి తక్కువ కాలంలో 100 రివ్యూ పిటిషన్లు పడ్డది ఈ కేసు విషయం అంటాను. 100 కాదు 1000 పడతాయి. ఎవరు వాళ్ళు? 100 కాదు 1000 పడతాయి. ఎవరు? 1110 కులాలు ఉన్నాయి అనుకుందాం. 1120 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అనుకుందాం. మరి దేశవ్యాప్తంగా 1120 కులాలు ఉంటే మరి 100 పిటిషన్లు పడ్డాయి కదా. ఆ 100 పిటిషన్లు పడితే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేక పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు? మాలలే కదా. మరి 59 కులాలు ఇక్కడ ఉన్నాయి కదా. అంటే 59 కులాల నుంచి పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే మాలలు. మహారాష్ట్ర నుంచి రివ్యూ పిటిషన్ వేసిన ఎవరు? అదే 40 కులాలు మేము అనుకున్నాం. ఎవరు వేసిండ్రు? మహార్లు వేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎవరు వేసిండ్రు? అదే 100 కులాలు ఉన్నాయి. ఎవరు వేసిండ్రు? చెమార్లు వేశారు. తమిళనాడు నుంచి ఎవరు వేసిండ్రు రివ్యూ పిటిషన్లు? అదే 60-70 కులాలు ఉన్నాయి. ఎవరు వేసిండ్రు? ఆడ పరాలు వేశారు. అంటే 1100 కులాలు ఉంటే 1120 కులాలు ఉంటే ఆ 100 పిటిషన్ మొత్తం కూడా 15-20 కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు. అంటే టోటల్గా 10-12 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే 10-12 కులాల వల్ల 100 పిటిషన్లు వేస్తే అంటే మరి 1100 కులాలకు సంబంధించిన వాళ్ళకు అన్యాయం జరిగినట్టుగా రుజువు అవుతుంది కదా, అది వాళ్ళకి రుజువు అవుతుంది కదా. ఈ పిటిషన్ నెంబర్ ఎవరాల్సిందో వాళ్ళ కులాలు లిస్టు తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు 59 కులాల నుంచి వేసింది మాలలో కదా ఇక్కడ. అంటే 59 కులాలు కాదు కదా. అంటే పిటిషన్స్ అంటే 100 కనిపిస్తాయి. 1100 కులాల నుంచి 11 కులాలు కనిపిస్తాయి అంతే. అంటే లబ్ధి పొందిన వాళ్ళు 1100లో 11 కులాలు మాత్రమేనని, మిగిలిన కులాలను వెనుకబడ్డాయనేసి చరిత్ర వాళ్ళు వేసే పిటిషన్ ద్వారా మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం అధిగమించడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే వాళ్ళకి ధనం ఉన్నది, వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత రాజకీయ పలుబడి ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నది. మల్లికార్జున ఖర్గే ధైర్యంగా బయటికి రాకుండా వీళ్ళందరూ నడిపించడం ఆయనే పాత్ర పోషిస్తున్నాడు. మల్లికార్జున ఖర్గే ధైర్యంగా ముందుకు రాకుండా ఆయనే పాత్ర పోషిస్తున్నాడు. ఇక్కడ ఉన్న జగన్మోహన్ గారు మౌనంగా ఉండి వారిని ప్రోత్సహించే పని ఇంటర్నల్గా ఆయన చేస్తూనే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. ఏది అయినా మీ మీడియా చెప్తున్నా నేను, ఈనాటి గెలుపు
మనం వెంటనే అమలు చేయించుకుంటే 100 తరాల బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని మీరు మర్చిపోదు ఈయన అడిగారు. ఓకే, ఆ సవాలు రాని మీ బిడ్డగా చెప్తున్నాను, మీ అమ్మగా చెప్తున్నాను నేను. నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన ప్రత్యర్థులను చూశాం. పోటీ పోతుంటే కర్ణాటకలో చూశాం, పోటీ పోతే మహారాష్ట్రలో చూశాం, పోటీ పోతే తమిళనాడులో చూశాం, చుట్టుపక్కల రాష్ట్రాలు చూశాం. కానీ వాళ్ళ దేశం మొత్తంలో దళితులు చదివిన లీడర్లను చూస్తున్నాం. ఆ లీడర్లందరూ ఒకవైపు ఉండనివ్వండి, ఎంఆర్పీస్ ఒకవైపు ఉండదు, యుద్ధంలో ఎప్పుడైనా గెలుస్తూనే ఉంటారు. ఇప్పుడు మన ప్రధాన ప్రత్యర్థులు ఏంటంటే దేశం మొత్తం మీద ఎక్స్పోజ్ అయిన లీడర్లే మన ప్రధాన ప్రత్యర్థులు వచ్చేసారు. ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్స్పోజ్ అయిన లీడర్లే ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులు వచ్చేసారు. ఆయన వీసమెత్తి వెనుకకు తగ్గే ప్రసక్తి మన జాతికి రాదు, మనకు రాదు. అందువల్ల తక్షణం వర్గీకరణ అమలు చేయించుకుంటూ వచ్చే సవాళ్ళు ఎన్నైనా సరే దాన్ని అధిగమించే ప్రయత్నం చేద్దామని చెప్పారు. మీరు తక్షణం అమలు చేయించుకుందాం. ఇది తక్షణం అమలు చేయించుకుంటూ మన బిడ్డలకు అందించే ఫలితాలు అనుభవిస్తున్నట్టు చేస్తూ సవాలు ఏదైనా రాని వచ్చే సవాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలనే విషయంలో కూడా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒకటి మాత్రం మీ అన్నగా చెప్తున్నా, ఈ ఉద్యోగం నడుపుతున్నప్పుడు శ్రమ, నిర్బంధం, త్యాగాలు మనం చూసాం. శ్రమ చేసేటప్పుడు గర్వపడ్డాం, త్యాగాలు జరిగినాయి, నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఇదొక విషయం. కానీ మాదిగ జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది. వర్గీకరణ యుద్ధంలో కలిసి వచ్చింది. కానీ వర్గీకరణ కోసమే తీసుకున్న రాజకీయ నిర్ణయాలను జాతి యావత్తు ఆమోదించలేకుండా పోయింది. ఈ యొక్క బాధ ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ కోసం చేలో ఉంటే లక్షల మంది వస్తారు. యుద్ధం అంటే సవాలు ఎదుర్కొని కూడా యుద్ధంలో ఉంటారు. నిర్బంధం వచ్చి కూడా ఎదుర్కొన్నాం. కానీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకోలేనంత పరిస్థితి మన జాతిలో ఉన్నది. వ్యక్తుల కోసం ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలే, జాతి కోసం తీసుకున్నాం. వ్యక్తుల కోసం ఏ నిర్ణయం తీసుకోలే, జాతి కోసమే తీసుకున్నాం. ఏ నిర్ణయం అయినా, అది ఉద్యమ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయమైనా జాతి కోసమే తీసుకున్నాం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా నేను, మనకంటే మన శత్రు శక్తి ఎక్కువైనప్పుడు, యుద్ధంలో గెలవడానికి మన సొంత శక్తి సరిపోయినప్పుడు మిత్రశక్తులతో మనం అండగుండి నిలబడడం మనకు కరెక్టా కాదా? మళ్ళా చెప్తున్నా, జాతి న్యాయమైన యుద్ధం చేస్తున్నప్పుడు, మన న్యాయమైన యుద్ధాన్ని అడుక్కునే వాళ్ళ శక్తి ఎక్కువైనప్పుడు, మన సొంత శక్తి సరిపోయినప్పుడు మనకు సహకరించే మిత్రులతో మనం స్నేహం చేయాలా వద్దా? గదే నేను చేసుకుంటూ వచ్చేసాను. అది అంబేద్కర్ దారిలోనే. ఉదాహరణకు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్, కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్రం కోరుతున్నది దేశ ప్రజలు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకత్వంలో, గాంధీ నాయకత్వంలో పోవడం జరుగుతున్నది. కానీ అంబేద్కర్ మాకు రిజర్వేషన్ కావాలి స్వాతంత్రం కంటే ముందే అని అన్నాడు. మరి అంబేద్కర్ రిజర్వేషన్ కావాలన్నప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకించింది ఎవరు? కాంగ్రెస్ నాయకత్వంలో అగ్రకులాల వాళ్ళు. అప్పుడు శక్తి ఎవరుకున్నది? అంబేద్కర్ శక్తి గొప్పది కాదు, ధర్మం అంబేద్కర్ వైపు ఉన్నది. దళితులకు రిజర్వేషన్లు సాధించాలనే ఆలోచన ఉన్నది, న్యాయం. కానీ దాన్ని అడ్డుకునే వాళ్ళకి శక్తి ఎక్కువ. ఎవరు? గాంధీ అధ్వర్యంలో కదా అడ్డుకునే ప్రయత్నం చేసింది. గాంధీ అధ్వర్యంలో ఎవరు? అగ్రకులాలే కదా. మరి దళితులకు అగ్రకులాల మధ్యలో పోటీలో ఎవరి శక్తి ఎక్కువ ఉంటుంది? అంబేద్కర్ కాలంలో మనకి ఏం శక్తి ఉన్నట్టు? అగ్రకులాలకు శక్తి ఉన్నది కదా. మరి అగ్రకులాలనే శక్తి మనకు అడ్డం పడుతున్నప్పుడు అంబేద్కర్ ఏం చేసిండు? అగ్రకులాలనే శక్తి మన రిజర్వేషన్లకు అడ్డుకడుతున్నప్పుడు అంబేద్కర్ ఏం చేసిండు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేసి, బ్రిటిష్ వాళ్ళకు అండగుండి రిజర్వేషన్ సాధించి పెట్టలేదా? ఆయన పోరాటం చేస్తున్నా ఎవరికి అండగా నిలబడ్డాడు? అడ్డుకున్న కాంగ్రెస్తో యుద్ధం చేసిండు, బ్రిటిష్ వాళ్ళ సహకారంతో కమ్యూనల్ వాడు తీసుకొచ్చేసిండు. అడ్డుకున్న కాంగ్రెస్తో యుద్ధం చేసిండు, గాంధీతో యుద్ధం చేసిండు, కానీ బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో కమ్యూనల్ వాడు తీసుకొచ్చిండు. మరి గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మనకు అడ్డం పడుతుంటే, అడ్డం పడుతున్న వాళ్ళ శక్తిని ఎదుర్కోవడానికి బలమైన శక్తి లేని అంబేద్కర్ బ్రిటిష్ శక్తి సపోర్ట్తో మనకు గెలుపును సాధించి పెట్టే ప్రయత్నం చేసిందా లేదా? మీరు అర్థం చేసుకోండి. నంబర్ 1.
నెంబర్ 2, వర్గీకరణ మనం కోరుకుంటున్నాం, చంద్రబాబుతో యుద్ధం జరిగింది. వర్గీకరణ వ్యతిరేకించిన ఎవరు? వాళ్ళని. మరి వాళ్ళకంటే మనకు ఫలితాలు ఎక్కున్నారా? మన శక్తి తక్కువ కదా అన్ని రంగాల్లో. అట్లాంటప్పుడు మనకు బలంగా అడ్డం పడుతున్నప్పుడు ఎంత యుద్ధం జరిగింది? చెలో హైదరాబాద్ మనం పిలుపునిస్తే వాళ్ళు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చేవాళ్ళు, ధర్నాలు పిలుపునిస్తే వాళ్ళు ధర్నాలు పిలుపునిచ్చేవాళ్ళు, మనం చెలో మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్ పిలిపించేవాళ్ళు. మనం ఇట్లాంటే మనకు అనేవాళ్ళు కదా. డి అంటే డి యుద్ధం జరిగిందా లేదా? వాళ్ళకి శక్తి ఎక్కువ ఉన్నది కదా. మరి అట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి చేస్తా అన్నాడు. అప్పుడు అధికారంలో ఎవరున్నారు? అధికారంలో ఉన్నారు చంద్రబాబు ఉన్నాడు. ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. మాలలు మనకు అడ్డం తగ్గుతుందో మనం కోరుకుంటున్నాం. శక్తి ఎవరికి ఎక్కువ ఉన్నది? మాలలకు ఉన్నది. మనం యుద్ధం చేస్తున్నాం. మనకి శక్తి సరిపోతలేదు. చేయాల్సింది ఎవరు? పాలకులు. మరి అప్పుడు పాలకులు ఏమన్నారు? చంద్రబాబు నేను చేస్తా అన్నాడు. మనం ఎవరికి సపోర్ట్ చేశాం? చంద్రబాబు సపోర్ట్ చేశాం. అంటే మన మిత్రశక్తిని కూడా కట్టుకుని ప్రయత్నం చేసి సాధించామా లేదా అన్నాడు. కానీ ఆనాడు టీడీపీకి సపోర్ట్ చేస్తే అప్పుడు ఆ కాలంలో కాంగ్రెస్లో ఉన్న మాదిగలందరూ కలిసి అన్న టీడీపీకి అమ్ముడు పోయింది అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. అంటే చైతన్యం లేకనే కదా. అన్న జాతి కోసం నిర్ణయం తీసుకున్నారు. మనం ఏ పార్టీ అయితే మనం యుద్ధాలు గెలవాలి కదా, చేస్తాన్నది చంద్రబాబు కదా, అన్న ఆయన సపోర్ట్ చేసింది కదా అని అనాలి కదా. అనలే. పత్రికలు మొత్తం చూస్తే క్రిస్టియన్ అమ్ముడు పోయింది అనే ప్రచారమే జరిగింది. అంటే జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది కానీ తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని జాతి యావత్తు అంగీకరించలేదు. చైతన్య లోపం కావచ్చు, బానిసత్వం కావచ్చు. పోనీ నేను ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి వ్యతిరేకం అంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత వర్గీకరణ రద్దయింది. వర్గీకరణ రద్దయిన తర్వాత రాజశేఖర్ గారు మనకు ముందుకు వచ్చిండు. ఇక్కడ విశ్వరూప మాసంకి వచ్చిండా లేదా విజయవాడకు? ఏప్రిల్ 27, 2007లో విశ్వరూప మాసం పెట్టామా లేదా? ముఖ్యమంత్రి హోదాలు ఇక్కడికి వచ్చిందా లేదా? వర్గీకరణ చేపిస్తా ఉన్నాడా లేదా? కమిషన్ వేయించిందా లేదా? కొంత ముందడుగు చేసిందా లేదా? ఆ సమయంలో వర్గీకరణకు నేను ఉన్నాను, కిసాన్కి సపోర్ట్ చేయమని అన్నాడు. నేను సపోర్ట్ చేసినా లేదా? అప్పుడు నేను సపోర్ట్ చేసినా లేదా? ఎందుకు సపోర్ట్ చేశాను? అప్పుడు పాలకులు వాళ్ళే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, కేంద్రంలో వాళ్ళే కదా, వాళ్ళకి సపోర్ట్ చేశాను కదా. సపోర్ట్ చేసినప్పుడు అందరూ అంగీకరించిందా? అందరూ అంగీకరించలేదు. మరి నేను చేసిన వారి కోసం నా జాతిని గెలిపించాలి. నా సొంత శక్తి సరిపోతలేదు. ఒక పాలకుల నుంచి అతను మనకు అనుకూలంగా మారిండు. వాళ్ళు చేపుతాను భరోసా ఇచ్చిండు. ఆ భరోసా ఇచ్చిన నాయకుడు మన సహకారం కోరిండు. మనం కూడా సహకరించాలని మనం సహకరించాను. కానీ జాతీయత్వం సహకరించిందా? లేదు. పోనీ మొన్నటి విషయానికి వచ్చేద్దాం. నేను ఇక్కడికి వచ్చాను. రేపటిలో మన బాబుజీ దేశానికి వచ్చేసాను. అక్కడ రేపటిలో చెప్పాను ఇప్పటికీ జగన్ సపోర్ట్ చెప్తే ప్రకటన చేస్తే, ఇప్పటికీ జగన్ అపార్ట్మెంట్ నాకు న్యాయంగా ముందుకు వస్తే జగన్ కండగడానికి నాకు అభ్యంతరమే ఉన్నది. పాలకూడదు కదా. అప్పుడు వర్గీకరణ చేపించే కొత్తలో ఇన్నర్ కేసు పార్లమెంట్లో ఏసీ గంటలతో మాట్లాడించి వర్గీకరణ చేస్తానని మాటిస్తే నేను జగన్ కండగడానికి నాకు అభ్యంతరమే ప్రకటన చేసుకోండి కదా. మన ముందుకు రాలేదు కదా. మన చంద్రబాబు మళ్ళీ ముందుకు వచ్చింది కదా. అంటే మాలో మెజారిటీ వాళ్ళు చెప్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో నేను వర్గీకరణ తరపున ఉంటాను చంద్రబాబు చెప్పింది కదా. ఒక గవర్నర్ సార్ మాట్లాడింది కదా. ఓకే, పెద్దలు నరేంద్ర మోడీ గారు ఒక నాలుగు మీటింగ్ రాగలిగింది కదా, ప్రధానమంత్రి రాగలిగింది కదా, మనకు ధైర్యాన్ని ఇచ్చింది కదా, హామీ ఇచ్చింది కదా, చేస్తానని చెప్పింది కదా. సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతుంది కాబట్టి త్వరగా విచారణ చేయడానికి సహకరిస్తామన్నారు కదా. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నా ఉన్నారు కదా. ఆ రాజ్యాంగ ధర్మాసనానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తామని చెప్పింది కదా, కమిటీ చేస్తా ఉన్నారు కదా. ఒక మాట చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ మీటింగ్కి వచ్చిన తేదీ ఏంటిది? నవంబర్ 11, 2023. ఇప్పుడు మనం 30 ఏళ్ళ ఉద్యోగం ఉంటున్నాం కదా. నవంబర్ 11వ తారీఖు నాడు మీటింగ్ వచ్చి ప్రామిస్ చేసిండు. ఇది కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉన్నది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. అందుకు అనుగుణంగా కమిటీ వస్తుంది. కేంద్రంలో ఖచ్చితంగా న్యాయశాఖ తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తామని చెప్పింది కదా. మరి ఆయన హామీ ఇచ్చినప్పుడు నవంబర్ 11, సుప్రీంకోర్టు విచారణ పూర్తయినప్పుడు ఫిబ్రవరి 8కి అయిపోయింది. అంటే ఎన్ని నెలలు? 3 నెలలు. 30 ఏళ్ల ఉద్యమాన్ని 3 నెలలు ముగించడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేసిన మీరు మర్చిపోదు. జడ్జిమెంట్ విచారణ జరిగినాక జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి 6 నెలలు పట్టింది.
జడ్జిమెంట్ రిజర్వ్ అయి 6 నెలలు టైం పట్టింది అనుకున్నాం. 6 నెలలు టైం పట్టినా ముగింపు ఎప్పుడు జరిగింది అంటున్నా నేను. హామీ ఇచ్చింది వేదిక మీద నవంబర్ 11 సుప్రీంకోర్టు విచారణ పూర్తయింది ఫిబ్రవరి 8, అంటే 3 నెలల కంటే ముందే పూర్తయిపోయింది. తీర్పు 3 నెలలకు వచ్చింది, 6 నెలలకు వచ్చింది పక్క పెట్టండి. ఆయన అన్న మాట నిలబెట్టే ప్రయత్నం చేసిన దానికి ఆయన 3 నెలల ప్రయత్నం చేసిన విషయం మనకు మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ సభకు వచ్చి మనకు హామీ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ముందుకు నడిపించాలంటే ఎవరు చేయాలి? కేంద్రమే చేయాలి. న్యాయ వ్యవస్థ నడిపించాల్సింది కేంద్రమే, అటార్నీ జనరల్ నడిపించాల్సింది కేంద్రమే, సొలిసిటర్ జనరల్ నడిపించాల్సింది కేంద్రమే, వర్గీకరణ కార్యక్రమం నిర్వహించాల్సింది కేంద్రమే, అఫిడవిట్ ఇవ్వాల్సింది కేంద్రమే, ఇస్తాం మాట ఇచ్చింది కేంద్రమే. ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నం జరిగింది. మరి మీ బిడ్డగా ఈ దేశ ప్రధానమంత్రి మన మీటింగ్ వచ్చి న్యాయం చేస్తామని ఒక ప్రక్రియ ముగించిన తర్వాత మరి నేను ఎవరికి మద్దతు ఇవ్వాలా? బీజేపీ మద్దతు ఇవ్వాలా? ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలా? టీడీపీ బీజేపీ కూటమి గారికి ఇద్దరికి మద్దతు ఇవ్వాలా? ఆడ బీజేపీ మద్దతు ఇచ్చాను తెలంగాణలో, అంటే టీడీపీ బీజేపీ కూటమి మద్దతు ఇచ్చాను. కానీ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఏ ప్రశ్న ఉత్పన్నమైంది? మేము క్రైస్తవం కదా, మాది వల్ల మాట అక్కడక్కడ, బీజేపీ హిందువుల పార్టీ కదా, మేము ఎందుకు ఓట్లు వేయాలి అని అన్న తీసుకున్న నిర్ణయం తప్పు అని. మేము ఎందుకు ఓట్లు వేయాలి? ఇక్కడ అందరు క్రైస్తవులు అంటలేను నేను, క్రైస్తవులు ఉన్న మాదిగల అభిప్రాయం చెప్తున్నాను నేను, క్రైస్తవులు ఉన్న కూడా మాదిగల అభిప్రాయం చెప్తున్నాను నేను. అవును, బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి? అది హిందువుల పార్టీ కదా, ఎందుకు ఓట్లు వేయాలని ఈ మాట మాట్లాడినా లేదా? మరి యుద్ధంలో గెలవాల్సింది ఏపీసీడీ వల్లనే కదా మన బిడ్డలు భయపడేది. అది కాంగ్రెస్ ఉంటే వర్గీకరణ అడ్డుకుంటుంది కదా, అడ్డుకునే క్షేత్రగతం ఉన్నది కదా, చేస్తా ఉన్నది ఈయనే కదా, చేపించే ప్రయత్నం చేసి నీడే కదా. మరి నేను సపోర్ట్ చేయాల్సింది ఆయనకే కదా, మనం గెలవాలే కదా. సపోర్ట్ చేయడం ప్రయత్నం చేసినప్పుడు మన వాళ్ళ మాటలు ఏమొచ్చినాయి? మేము క్రైస్తవులను, నాది క్రైస్తవులు ఏమని వచ్చేది? గుండంగా చేసుకోండి, మెజారిటీ మాది క్రైస్తవులు కూడా ఓట్లేయండి. గుండెలు చేసుకోండి, మెజారిటీ మాది క్రైస్తవులు కూడా ఓట్లేయండి. మీకు సెంటిమెంట్ ఎక్కువ, కానీ కమ్మోళ్ళకు రెడ్డోళ్ళకు సెంటిమెంట్ నో. నేను 2 చోట్ల ఒక మాట విన్నా. జగన్మోహన్ రెడ్డి ఏంటి? క్రైస్తవుడు. చంద్రబాబు గారు హిందూ అనుకుందాం, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే కదా, ఆ క్రైస్తవులో కమ్మ క్రైస్తవులు లేకేశారు. కమ్మ వాళ్ళే ఉండవు, కమ్మ క్రైస్తవులు ఎవరికేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి వేయలే. హిందూ అనబడుతున్న చంద్రబాబు కేశారు. ఒకరిద్దరు బాగా క్రైస్తవ మతంలో మునిగి తేలిన కమ్మ క్రైస్తవులు ఏమన్నారంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కదా, మరి మీరు క్రైస్తవులే కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా మీరు ఎవరికి ఎత్తారంటే, మేము క్రైస్తవులమే కానీ మా కులాన్ని కూడా కొట్టుకుంటామా అని చెప్పిండ్రు వాళ్ళు. కమ్మోళ్ళు అందరూ కలిసి మేము క్రైస్తవులమే కానీ మా కులాన్ని కూడా కొట్టుకుంటామా అని చెప్పిండ్రు. అంటే కమ్మ క్రైస్తవులకు కులం గుర్తుకొచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు రాలే. ఓకే, రెడ్డి హిందువులు నువ్వు ఎవరికి వేస్తున్నావు అంటే మెజారిటీ రెడ్లు మా జగన్మోహన్ రెడ్డికి వేసుకుంటామని అన్నారు. అరే మెజారిటీ రెడ్డి హిందువులు కదా, హిందువులు ఎవరికి వేయాలి? రెడ్లు చంద్రబాబుకి వేయాలి. కానీ వాళ్ళు కూడా ఏమన్నారంటే మా ఊరిని మేము ఓడగొట్టుకుంటామా అన్నారు. అంటే కమ్మోళ్ళకు రెడ్డోళ్లకు క్రైస్తవం లేదు, హిందువు లేదు, కానీ కులం మాత్రం గుర్తుకొచ్చింది. మాదిగోళ్ళకు మాత్రం మతం మాత్రం గుర్తుకొచ్చేసింది. కమ్మోళ్ళు క్రైస్తవులైనా చంద్రబాబుకి వేసుకున్నారు, రెడ్డోళ్ళు మెజార్టీ హిందువులైనా జగన్కి వేసుకున్నారు. మాదిగోళ్ళు మాత్రం ఈ మాట తీసుకొచ్చేశారు. మేము క్రైస్తవులు అని చెప్పి. అయితే మీ జాతి గెలవాలంటే
రిజర్వేషన్ అనుభవించాలంటే ఆడ చేస్తామన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారికి అండ ఉండడమే నా బాధ్యత అని చెప్పి నేను ముందుకెళ్ళాల్సి వచ్చింది. అంతే, జాతిని గెలిపించాలి. ఈ 3 విషయాలు ఎందుకు చెప్పిందంటే భవిష్యత్తులో యుద్ధాల 100 నడవనేయండి, భవిష్యత్తులో యుద్ధాల 100 నడవనేయండి. మీ బిడ్డగా 30 ఏళ్ళు ఏ లక్ష్యం కోసమైతే యుద్ధాన్ని నడిపాను, అది ఉద్యమ నిర్ణయాలైనా రాజకీయ నిర్ణయాలైనా జాతి కోసం ఎట్లా చేశాము, భవిష్యత్తులో 100 యుద్ధాలు జరగనియండి. భవిష్యత్తులో 100 యుద్ధాలు జరిగినప్పుడు కూడా గిట్ల నిర్ణయాలు వచ్చినప్పుడు మీరు ఆ నిర్ణయాలను అన్న తీసుకున్న నిర్ణయం మన బిడ్డలకు ఉపయోగపడుతుంది, ఆ నిర్ణయాన్ని అమలు చేద్దామని ఆలోచించండి. అంతే, అన్న తీసుకున్న నిర్ణయం మన బిడ్డలకు రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది, మనకు పార్టీలు కాదు, అన్న తీసుకున్న నిర్ణయం కట్టుకుంటామని చెప్పుకోండి. అది మీకు మన విలువ పెంచుతుంది, అది మన జాతి గౌరవం పెంచుతుంది, అది మన జాతికి లక్ష్యాన్ని సాధించడానికి మార్గం వేస్తుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా మొన్ననే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి కదా, 40% ఓట్లు అంటే తక్కువ కాదు. సీట్ల పరంగా 11 రావచ్చు, సీట్ల పరంగా 11 రావచ్చు, మెజార్టీ సీట్లు టీడీపీ బీజేపీ కూటమికి రావచ్చు, కానీ ఓటు శాతం మాత్రం తక్కువ కాదు కదా. మరి ఆ 40% ఓట్లు ఎట్లా వచ్చినాయి? 90% మాలోళ్ళు అటే వేశారు, మెజార్టీ రెడ్డోళ్ళు అటే వేశారు, ముస్లింలు వాళ్ళ ప్రయోజనాల కోసం అటే వేశారు, మాలను సెంటిమెంట్ పేరుతో కూడా కొంతమంది అటే వేశారు. మన మాటకు విలువనివ్వలేదని నేను అంటలేను. జాతి స్పృహ ఉన్నవాళ్ళు, జాతి బిడ్డలకు వర్గీకరణ జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరు వేశారు. కానీ ఈ జాతి బిడ్డల భవిష్యత్తు అనే కోణం కాకుండా సెంటిమెంట్ దట్టించుకున్న వాళ్ళు మాత్రం అట్టేసేశారు. సెంటిమెంట్లు మన జీవితాలు మార్చవని, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లో మన వాటా సాధించుకోవడమే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుందనేసి కూడా నేను మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. దయచేసి మళ్ళా చెప్తున్నా, నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం రేపు 100 యుద్ధాలు జరుగుతాయేమో, ఇది అమలు చేయించుకుందాం. సవాలు ఏ రూపంగా వచ్చినా ఎదుర్కోవాల్సిందే కదా. ఇప్పుడు అమలు చేసుకుంటాం, ఏ రూపంగా వచ్చినా ఎదుర్కోవాల్సిందే కదా. ఎదుర్కొనే యుద్ధం అయితే మళ్ళీ పారిపోలేము కదా. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా జాతి కట్టుబడి ఉండండి. ఆ జాతి ఎట్లా కట్టుబడి ఉండాలంటే, మీరు నిన్నటి వరకు ఏ పార్టీ జెండా మోసిండ్రు, ఏ పార్టీలో ఉన్నారని కాదు, రాజకీయ నిర్ణయం వచ్చేటప్పటికి మాత్రం మా అన్న తీసుకున్న నిర్ణయంతో నేను ఓటేస్తానని చెప్పుకోండి, కానీ మిమ్మల్ని కాపాడుతుంది. ఆ ఒక్క కాలం మీరు కట్టుబడి ఉండండి. మీరు 10 లక్షల మంది వచ్చి చేపట్టడం కంటే, మీరు ఉద్యమాలు జరిగినప్పుడు ధర్నాలకు రావడం కంటే, తీసుకునే రాజకీయ నిర్ణయం పిలుపుని అమలు చేయండి. అప్పుడు జాతి బాగుపడుతుంది, జాతి చాలా చైతన్యవంతం అవుతుంది. ఇప్పుడు సోదరులు ఆనంద్ చెప్పారు కదా, ఉత్తరప్రదేశ్లో ఒక పార్టీకి 1% లేదు, వాళ్ళు కేంద్ర మంత్రి ఉన్నారంట. 5% ఉండబడే లోక్ జనశక్తి పార్టీ కేంద్ర మంత్రి రామ్దాస్ అతవాల్ ఆర్పీఐకి అసలు పర్సెంటేజ్ ఉందో లేదో ఆలగే తెలియదు, ఆడ కేంద్ర మంత్రి. కానీ ఇక్కడ 7-8% మాదిగలు ఉన్నారు, అక్కడ 10% దాకా మాదిగలు ఉన్నారు. మనం మాత్రం సొంత రాజకీయ శక్తి కూడా కట్టుకోలేకపోయాం. దానికి కారణం రాజకీయ చైతన్యం మనం లేకపోవడం వల్ల మాత్రమే. దానికి కారణం రాజకీయ చైతన్యం మనం లేకపోవడం వల్ల మాత్రమే ఈ దుస్థితి మనకు ఉన్నదని కూడా మీరు మర్చిపోవాలి. కాబట్టి వర్గీకరణ ప్రక్రియ అమలు చేయించుకుంటూనే, వచ్చే సవాళ్ళను ఏ రూపంగా వచ్చినా ఎదుర్కొంటూనే మాదిగ జాతి యావత్తు ఓటు పరంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉన్నదని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. రాజకీయ శక్తిగా ఎదిగిన రోజు మన చుట్టూ దేశాన్ని, మన చుట్టూ రాష్ట్రాన్ని తిప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉద్యమపరంగా మన జాతిని నిలబెట్టుకుంటూ వచ్చాం, కానీ రేపు రాజకీయంగా కూడా నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి కూడా మీ అండదండలు అవసరం అనేసి కూడా మీరు మర్చిపోదు. మళ్ళా చెప్తున్నా, 1% ఓట్లు లేని వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏ పార్టీ ఆనందం, ఏ పార్టీ అది? ఒక లేడీ అప్నాదల్ అనే ఒక పార్టీకి 1% లేదు. బీజేపీ అలయన్స్ పెట్టుకుంటే వాళ్ళు కేంద్ర మంత్రులు అయిపోయారు. 4-5% ఉన్న వాళ్ళు కేంద్ర మంత్రులు అయిపోయారు. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకులు 1%, 2% కూడా ఆధారం లేని ఆర్పీఐ పార్టీ నుంచి కేంద్ర మంత్రులు అయిపోయారు. అట్లా చిన్న చిన్న పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని కేంద్ర మంత్రులు అయిపోయారు. మనం జాతి భవిష్యత్తు కోసం యుద్ధం కొనసాగిస్తున్నాం. కానీ యుద్ధం రాజకీయ మలుపు తిప్పినప్పుడు ఆ రాజకీయ మలుపుకు నా జాతి అండ ఉండగలిగితే దేశం మన వైపు తిరగడానికి ప్రయత్నం చేస్తే మనిషి కూడా మేము మర్చిపోతాం సార్. అది నా ప్రయత్నం. రేపు భవిష్యత్తు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు అందుకు అనుగుణంగా కూడా ఉంటాయి, వర్గీకరణకు అనుకూలంగా ఉంటాయి, రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం కోసం కూడా ఉంటాయి. దయచేసి అర్థం తీసుకొని ముందుకు రావాల్సిందిగా నేను సవినంగా మీ అన్నగా నేను కోరుతున్నాను అనేసి కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను. అదే సమయంలో మీ అన్నగా ఇంకొక విషయం చెప్తున్నాను నేను. అన్న, మన జాతిలో ఎదిగిన వాళ్ళు తక్కువ మంది కానీ
కానీ ఒక శక్తికి ఎదగడానికి రంగం సిద్ధం చేద్దాం. వాళ్ళు 100 మంది ఆఫీసర్లు ఉన్నారు, మనోళ్ళు 20 మంది ఉన్నారు. వాళ్ళు 100 మంది ఆఫీసర్లు, మనకు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది మీరు ఒక తాటి మీదకి రండి. ఆ 10 మంది ఒక తాటి మీదకి వచ్చి ఈ ఉద్యమానికి మీరు ఆశీర్వాదం అందించండి. దేశ రాజకీయాలు మాదిగల వైపు చూసేటట్టుగా కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దేశం ప్రపంచం చూస్తున్నది. భారతదేశంలో సోషల్ మూవ్మెంట్ 30 ఏళ్ళు బతికింది, లక్ష్యం సాధించింది ఒకటి ఎంఆర్పిఎస్ మాత్రమే. ఈ దేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ 30 ఏళ్ళు లేవు, 20 ఏళ్ళు లేవు, 10 ఏళ్ళు కూడా నిలబడలేదు. కానీ ఎంఆర్పిఎస్ మాత్రం 30 ఏళ్ళు యుద్ధంలో నిలబడ్డది. వెన్నుపోట్ల మధ్య, అడ్డంకుల మధ్య, పాలకుల కుట్రల మధ్యలో, అన్ని సమస్యల మధ్యలో, నిర్బంధాల మధ్యలో, అన్నిటి మధ్యలో యుద్ధంలో నిలబడి 30 ఏళ్ళు నిలబడి కొట్లాడి మనం సాధించుకోవడం రంగం సిద్ధం చేశాం. ఏ సోషల్ మూవ్మెంట్ బతకలేదు. కానీ దీన్ని మళ్ళీ రాజకీయ మలుపు తిప్పే సమయం వచ్చినప్పుడు కూడా దాన్ని ముందుకు నడిపించే శక్తి మీరు అందించగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాలను దేశం చూసింది కదా, మనం తీసుకునే రాజకీయ నిర్ణయానికి జాతిని మీరు చైతన్యవంతంగా మార్చండి. ఈ దేశం మళ్ళా రాజకీయ చిత్రపటం కూడా మాదిగల చూసేటట్టుగా ప్రయత్నం చేయడానికి రంగం సిద్ధం చేద్దాం. ఆ ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా మీ అండదండలు అందించాలని సవినం కోరుతున్నాను నేను. ఇక మిగతా విషయం చెప్తున్నాను నేను. 80% నా సామాన్య మాదిగ ప్రజలారా, మన బిడ్డల్ని చదువుల్లో ముందుకు నడిపించండి. ఇప్పటి వరకు మాలలతో మనం పోటీ పడలేమని అనుకున్నాం. నిజమే, వాళ్ళతో పోటీ పడలేము కాబట్టి మనం వర్గీకరణ సాధించుకుంటున్నాం. రేపు మాతో చట్టం వస్తుంది. ఆ చట్టంలో వచ్చే ఫలాలు అనుభవించడానికి మన బిడ్డలు సిద్ధం చేసుకోండి. దయచేసి ఎవరు ఉద్యోగస్తులైనా, ఎవరు విద్యార్థులైనా, ఎవరు ఎంఆర్పిఎస్ కార్యకర్తలైనా ఖచ్చితంగా మన బిడ్డల చదువుల మీద మాత్రమే ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రచారం చేయాలి. వాళ్ళు ఫలాలు అందుకోవాలి. ఆ అందుకున్న బిడ్డల భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నా ఉద్యోగ వర్గానికి ఒక అప్పీల్ చేస్తున్నా. నేను దాదాపు 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల నుంచి 20 ఏళ్ల క్రితం వర్గీకరణ సాధించుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా రిటైర్మెంట్ కాలేదు. వాళ్ళు దాదాపు 25,000 ఉద్యోగాలు వాళ్ళకే ఉన్నాయి. మనలో అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనోళ్ళు ఏమో ఉన్నారు, లేకుండా పోయింది కాదు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, మన పిల్లల చదువు మీద అందరం శ్రద్ధ పెడదాం. మన పిల్లల చదువు కోసం అందరం శ్రద్ధ పెడదాం. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంబేద్కర్ ఏం చెప్పాడు? పేబ్యాక్ సొసైటీ ఉన్నాడు కదా. అంబేద్కర్ ఏం చెప్పాడు? పేబ్యాక్ సొసైటీ ఉంది కదా. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నా జాతి ఉద్యోగస్తులు ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో, రేపు వర్గీకరణ ఫలాలు పొందుతూ ఉద్యోగస్తులు ఎవరైతే అవుతారో వాళ్ళందరూ మీ కుటుంబంలో మీకు 2 కొడుకులు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే మీరు ఎట్లా చదివించుకుంటారో, మీ కుటుంబంలో ఒక 3 ఉంటే ఎట్లా చదివించుకుంటారో, మీరు 3 ఉన్న మీ ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఇంకో మన పేద వర్గాల మాదిగ బిడ్డను మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించండి. ఆమెకు బిడ్డను తీసుకోండి. మీ ఇంట్లో 1 ఉంటే ఇంకో పేద బిడ్డను అడాప్ట్ చేసుకోండి. మీ ఇంట్లో 2 ఉంటే 3వ బిడ్డను మీరు భావించుకోండి. మీ ఇంట్లో 3 ఉంటే 4వ బిడ్డను మీరు భావించుకోండి. గది నా జాతి ఉద్యోగం చేయగలిగితే రాబోయే 10 ఏళ్ళు మన జాతి బిడ్డలు ఉన్న స్థానం కొత్తారు అన్ని రకాలుగా. నేను దళిత అప్పీల్ చేస్తున్నాను. పేబ్యాక్ సొసైటీ అని ఆయన అంబేద్కర్ అన్నాడు. మీ ఇంట్లో 2 ఉంటే ఒక 3వ బిడ్డను తీసుకొచ్చుకొని మీ 3వ బిడ్డగా పెంచండి. మీ పిల్లల్ని ఎక్కడ చదువుతారో ఒక బిడ్డలు ఎక్కడ చదివించండి. మీ బిడ్డలు ఎక్కడ చదివించుకుంటారో ఆ బిడ్డలు ఎక్కడ చదివించుకోండి. మీ బిడ్డలకు 1000 ఖర్చు అవుతే ఆ బిడ్డకు 1000 ఖర్చు అవుతుంది. మీ 3వ బిడ్డగా భావించుకోండి. ఆడబిడ్డ అయితే కూతురుగా భావించుకోండి. మగబ్బాయి అయితే కొడుకుగా భావించుకోండి. మన ఊర్లో ఉండబడి, మన కుటుంబాల్లో ఉండే ఒక పేద బిడ్డను మీరు చదివించుకోండి. ఒక 50,000 మంది మన ఉద్యోగస్తులు మన కులంలో ఉండబడే ఇంకో 50,000 మంది పేద కుటుంబాల బిడ్డలు కనుక పోషించి చదివించుకోగలిగితే వాళ్ళు వర్గీకరణ సాధించుకోవడానికన్నా ఫలితాలు ఎక్కువ వస్తాయి కదా. నేను ఈ వేదిక మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. అదొకటి. రేపు వేలాది మంది ఉద్యోగస్తులు, ఇంకా బాగా ఆఫీసర్స్ ఉన్నారు అనుకోండి. ఆఫీసర్స్ 2 తీసుకోండి, 3 తీసుకోండి, 10 మంది తీసుకోండి. కానీ సాటి ఉద్యోగస్తులు ఒక్కరైనా తీసుకోవడం మీద నిజంగా మనం పెట్టగలిగితే ఇతర కులాలతో పోల్చుకుంటే మనం నష్టాన్ని భర్తీ చేయలేము. మీరు మర్చిపోవద్దు, నష్టాన్ని భర్తీ చేయలేము. నష్టం ఇప్పుడు జరిగిపోయింది. కానీ వర్గీకరణ ద్వారా ఇప్పటికీ అన్యాయం జరగకుండా చూసుకోగలం కానీ వాళ్ళని అందుకోలేము కదా. వర్గీకరణ ద్వారా ఇక ముందు అన్యాయం జరగకుండా చూసుకోగలం మేము, వాళ్ళని అందుకోలేము కదా. కానీ వాళ్ళని అందుకోవాలంటే
ఇంకొక వర్గీకరణ ఫలాలు పొందుతూనే ఆ ఫలాలు పొందిన మన ఉద్యోగస్తులు లేదా ఇప్పటికే ఉద్యోగస్తులని మన ఉద్యోగస్తులు కనుక ఒక్క పిల్లోని ఒక పేద బిడ్డను మనం బాధిక బిడ్డను చదివించగలిగితే నీ బిడ్డను ఏ స్థాయి చదివించుకుంటావో ఆ బిడ్డను కూడా చదివించగలిగితే ఆ బిడ్డ ఎంత త్యాగం చేస్తాడంటే తల్లిదండ్రులుగా నీ బాధ్యత కాబట్టి నీ పిల్లల్ని పోషించుకొని చదివించుకొని ఉద్యోగం చేస్తాం. కానీ నీకు రుణపడున్నారు అనుకుంటారు, తల్లిదండ్రులకు నేను రుణపడున్నా అనుకుంటారు. కానీ నువ్వు ఒక పేద బిడ్డను చదివించుకుంటే ఆ పిల్లోడికి ఏం గుర్తుకొస్తుంటే నేను సొంత బిడ్డను కాకపోయినా నా కులస్తుడైన ఒక అధికారిని చదివించాడు కదా, కాబట్టి నా జాతికి నేను చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసుకుంటారు. ఇక నువ్వు ఒక్కరికి చేసి చూడు, వాళ్ళు 10 మందికి చేసుకుంటారు. వాళ్ళు నువ్వు ఒక్కరికి చేసి చూడు, వాళ్ళ మనసులో 10 మందికి చేయాలని ఆలోచన పడతాయి. నీ సొంత బిడ్డలు కొత్త జరగాలని నాకు తెలియదు, కానీ నువ్వు చదివించే బిడ్డకు మాత్రం ఆలోచన పడడానికి అవకాశం ఉంటుంది. అట్లా మన జాతి ముందుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో పెద్దలు కోటేశ్వరం అన్న చెప్పిండు కదా, రేపు విద్యా సంస్థల మీద దృష్టి పెడదామని చెప్పి, రేపు మనం కూడా కొన్ని విద్యా సంస్థల దృష్టి పెడదామని చెప్పిండు కదా. ఓకే, నేను దానికి కట్టుబడి ఉన్నా. ఈ చట్టం అమలు జరిగిన తర్వాత, వర్గీకరణ ప్రక్రియ జీవో అమలు జరిగిన తర్వాత, అది ముందుకెళ్తున్న దశలో ఆర్థికంగా మన జాతిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా చదువుకునే అవకాశాలు అదనంగా ఎట్లా కల్పించుకోవాలి, ఈ 2 కదా. రాజకీయంగా ఎట్లా ఎదగాలి 3 కదా. మీ అన్నగా నేను చెప్తున్నాను, ఈ వర్గీకరణ జీవోలు వచ్చిన తర్వాత అమలు జరుగుతున్న కాలంలోనే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం అధికారులతో సమావేశం పెడతా. గ్రూప్ 1 ఆఫీసర్లతో, ఐఏఎస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో, గ్రూప్ 2 ఆఫీసర్లతో మొత్తం ఒక 200-300-400 మొత్తం నేను సమావేశం పెడతా. అప్పుడు ఏబీసీ అమలు జరుగుతున్న కాలంలో నాకు ఎజెండా ఇవ్వండి, ఆ ఎజెండాను పూర్తి చేయడానికి నా జీవితాన్ని వచ్చేస్తాను. మళ్ళీ నేను ఏబీసీ అమలు జరుగుతున్న కాలంలో నాకు ఎజెండా ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మనం అంటూ విద్యా సంస్థలు పెడదామని చెప్పావు కదా, ఆ విద్యా సంస్థలు పెట్టించే ప్రక్రియను కూడా ముందుకు నడిపిద్దాం. ఉన్న అవకాశాల మేరకు, ఉన్న శక్తి మేరకు ఎక్కడెక్కడి నుంచి ఏ నిధులు తేవాలి, ఎక్కడెక్కడి నుంచి ఏ ఇన్స్టిట్యూషన్ తేవాలి అనే విషయంలో ముందడిగేయడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కూడా నేను కట్టుబడి ఉన్నా. కానీ మీ మాటకు నేను కట్టుబడి ఉంటా. నేను చెప్పిన దానికి నా ఉద్యోగస్తులు కూడా కట్టుబడి ఉండండి. మీ కుటుంబంలో 3 పిల్లలు ఉంటే 4వ పిల్లల్ని పెంచుకోండి. మీ ఇంట్లో 2 ఉంటే ఒక 3వ బిడ్డను పెంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డల చదువులు పెరగడానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఉన్నత విద్యా సంస్థల్లో ఎట్లా మనం ముందుకెళ్లాలనే విషయంలో అందరితో కూర్చుంటాను, అందరితో కూర్చొని ప్రయత్నం చేస్తాను. దాని మీద కూడా ముందడిగేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీ బాధ్యత మాత్రం మీరు నెరవేర్చాలనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుకుంటూ మళ్ళా చెప్తున్నా, ఉద్యమ నిర్ణయాలని కాదు రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకునే స్థాయిలో మాదిగ జాతి ఎదగాలి. ఉద్యమ నిర్ణయాలని కాదు మాదిగ జాతి తీసుకునే రాజకీయ నిర్ణయాలు కూడా అమలు చేయాలి. అందుకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడాలని నేను చెప్తూ, నేను మొన్న గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, అన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మాత్రం మీరు చేసిన శ్రమ, మీరు అందించిన సహకారమే మాకు విలువైందన్నా అని చెప్తే, కృష్ణ మీ పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి నేను అండగా ఉన్నా కృష్ణ అని చెప్పి, మీ పోరాటంలో ధర్మం ఉంది కాబట్టి మీకు అండగా ఉందని చెప్పి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. నిజంగా అంతకుముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే. అక్కడ నరేంద్ర మోడీ గారు కాకుండా కాంగ్రెస్ ఉంటే ప్రక్రియ జరిగేది కాదనే విషయం మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారే కాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్నదనుకో మనకు జరగనిచ్చే వాళ్ళ కాదు. మీరు మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, ఆ నరేంద్ర మోడీ గారికి కూడా మనం అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉన్నది దేశం కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నా ఆ రాజకీయ నిర్ణయానికి నా జాతి కట్టుబడి ఉంటే జాతిని మరింత ముందుకు నడపడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మర్చిపోదని సైతం కోరుకుంటూ, ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామన్నా మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీకు అండగా ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా మరొకసారి చేతులు ఎత్తాలని నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు.